శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2026 సంవత్సరానికి వచ్చేసరికి అంటే డిసెంబర్ 5వ తారీఖు 2025 నుంచి మొదలు జూన్ 3వ తారీఖు వరకు రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సర పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, వీళ్ళకి మేషరాశి వారికి వెనకనే శనిగ్రహం ఉంటాడు, వెనుకుంటాడు. అంటే మీనరాశిలో శనిగ్రహం ఉంటాడు. మీనరాశిలో శనిగ్రహం ఉండి ఏం చేస్తాడు అంటే, శని మహారాజు గట్టిగా పట్టుకొని తంతాడు. ఇంకా బెల్ట్ పట్టుకొని వీపులో కొట్టినట్టుగానే కొడతాడు. ఇంకా దుఃఖం స్టార్ట్ అవుతుంది. మేషరాశి వారికి దుఃఖం, విపరీతమైన దుఃఖం ప్రారంభమవుతుంది. పట్టుకున్నాడు అంటే ఇంకా 7.5 సంవత్సరాలు వదలడు. సో మేషరాశికి పూర్తిగా ఏలినాటి శని ప్రారంభం అయ్యింది. ఇప్పుడు నవంబర్ 24 నుంచే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పూర్తిగా రుజుగతుడై ఉంటాడు. శని రుజుగతుడై ఉంటాడు. ఇంకా వక్రగతి ఉండదు శుక్రుడి శనికి. కాబట్టి ఇప్పుడు మేషరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అట్లాగే ఎలాంటి ఫినాన్షియల్ అగ్రిమెంట్ చేసుకున్నా అగ్రిమెంట్స్ ఏం చేసుకోకూడదు. అగ్రిమెంట్ ఏమైనా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారు, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి, కానీ అగ్రిమెంట్లు పనికిరావు. ఏదో డిస్ప్యూట్ పేపర్ ప్రాపర్టీలను అవన్నోను ఇప్పుడు అంతా నెత్తి మీద కూర్చుంటాడు శని, కాళ్ళ మీద వరకు వస్తాడు. సో 3 స్థానాలు ఉంటాయి శని గ్రహానికి. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకేమో కాళ్ళ మీద ఉంటాడు, మీనరాశి వాళ్ళకేమో కడుపు మీద ఉంటాడు, మేషరాశి వారికేమో నెత్తి మీద ఉంటాడు. మళ్ళీ దీన్ని నక్షత్రాజ్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాలి. మళ్ళీ నక్షత్రాజ్ వైజ్గా డివైడ్ చేసుకుంటే ఏవైతే 9 నక్షత్రాలు వస్తాయో 9 నక్షత్రాలని కరెక్ట్గా డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరు కడుపు మీద ఎవరికి ఉన్నారు, కాళ్ళ మీద ఎవరికి ఉన్నారు, గుండెల మీద ఎవరికి ఉన్నారు, ఇవన్నీ వస్తాయి అన్నమాట. కాబట్టి మీన రాశి వారు అసలు మిస్ అవ్వద్దు. మీన రాశి వారికి చెప్తాను నేను, మిస్ అవ్వద్దు. సో మేషరాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మేషరాశి వాళ్ళు మీరు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరు ఉన్నారా అని ఇట్లా చెయ్యి అడగండి. ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉన్నారా అండి అని అడగండి. లేదంటే మకర రాశి వాళ్ళు ఎవరు ఉన్నారో అడగండి. కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఏలినాటి శని స్టార్ట్ అయిపోయి 5 ఏళ్ళు అయిపోయింది కదా. కాబట్టి వాళ్ళని ఒక్కసారి కదిపి ఏమైంది మీకు 5 ఏళ్ల క్రితం ఏమైంది అంటే వాళ్ళు ఏడ్చడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చెప్తారు శని ఏమేం చేశాడు, ఎట్లెట్లా పెట్టాడు అని చెప్తారు. కాబట్టి మేషరాశి వారు దే ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ ద లైఫ్ ద మిజరీస్ అనేవి వాళ్ళకి స్టార్ట్ అవబోతున్నాయి. అందులోపల మెయిన్గా ఈ సంవత్సరం ఫినాన్షియల్ డిసిషన్స్ ఏవి తీసుకోకూడదు. ఈ సంవత్సరం అంతా కూడా కష్టపడాలి అన్న ఆలోచనలోనే ఉంటారు. ఎంత కష్టపడితే అంత మంచిది. ఎంత ఫినాన్షియల్ డీల్స్కి దూరం ఉంటే అంత మంచిది. ఏ ఫినాన్షియల్ డీల్ చేసుకున్నా కంప్లీట్గా దాంట్లో ఏ 1% కూడా ఫ్రాడ్కి ఛాన్స్ ఇవ్వకూడదు. 1% కూడా ఛాన్స్ ఇవ్వకూడదు. ఇప్పుడు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు, అది ఏదో డిస్ప్యూట్ ప్రాపర్టీ వాడు మీకు చెప్పకుండా అమ్ముతాడు. మీకు ఏంటంటే తొందరపాటులో కొనుక్కుంటారు. ఎందుకోసం ఇప్పటి వరకు మీకు గురుగ్రహము చాలా సంపద ఇచ్చాడు మేషరాశి వారికి. ఇప్పుడు ఆ సంపద అంతా లాగేస్తాడు శని. కాబట్టి మేషరాశి వారు సంపద విషయంలో, అగ్రిమెంట్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కోపం బాగా తగ్గించుకోవాలి. ఎక్కడ కూడా ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు. ఏదున్నా శాంత స్వభావంతో ఉండండి. విపరీతంగా కష్టపడండి. ఇప్పుడు ఎంత కష్టపడితే మీకు అంత మంచిది. కష్టపడడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి. తిట్లు తినడానికి కూడా మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి. ఈగోని చంపుకోవడానికి మీ మైండ్ సెట్ని రెడీ చేసుకోండి. అత్యాశని పూర్తిగా వదిలిపెట్టండి. ఎంత మీరు రియలిస్టిక్గా ఉంటే మీకు అంత మంచిది. ఇప్పుడు భయపెట్టే టైం, మిమ్మల్ని అందరూ భయపెడతారు. సో భయపడకుండా గట్టిగా నిలబడండి. అవగాహనతో, జ్ఞానముతో ఏదైనా సాధించవచ్చు. ప్రశాంతతతో మీ జీవితం లోపల అంటే ప్రశాంతమైన చిత్తం, ఏం జరిగినా నో రియాక్షన్, ఓన్లీ కామ్, ఒక స్మైల్, అంతకుమించి ఏం ఉండకూడదు. ఈ సంవత్సరం తప్పకుండా మీ జన్మ నక్షత్రంలో అంటే అశ్విని, భరణి, కృత్తిక మీ జన్మ నక్షత్రాల్లో ఆ నక్షత్రం వచ్చిన రోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఆ ముందు రోజు అంటే మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి శని మీనరాశిలో ఉన్నప్పుడే అంటే మీనరాశి నక్షత్రాలు ఏవైతే ఉంటాయో అవేంటి పూర్వభాద్రపద, ఉత్తరాభాద్రపద, రేవతి, ఆ నక్షత్రాలలో మెట్లెక్కండి. మెట్లెక్కి హాయిగా స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోండి. అంటే ముందు రోజు మెట్లెక్కండి, నెక్స్ట్ డే మీ జన్మ నక్షత్రంలో స్వామివారిని దర్శనం చేసుకోండి. అది కాకుండా ఒక మాల దొరుకుతుంది, నీలాల మాల. అదేంటంటే మేము మయూరమాల అని అంటాం. ఆ మయూరమాలని మెడలో ధరిస్తే ఇవి ఏ నెగిటివ్స్ వచ్చినా కానీ మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది. మయూరమాల ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఐ సజెస్ట్ టు వేర్ మయూరమాల టు కుంభ, మీన, మేష 3 రాష్ట్రాల వాళ్ళకి నేను మయూరమాల సజెస్ట్ చేస్తాను. వీళ్ళు మయూరమాల వేసుకోవాల్సిందే. సో మేషరాశి వారు పక్క మయూరమాల మెడలో వేసుకోండి.
ఒకవేళ నెగటివ్స్ వచ్చినా కానీ మిమ్మల్ని అది ప్రొటెక్ట్ చేసి మీ మైండ్ సెట్ అరే కామ్గా ఉండరా ఏదో జరిగేటట్టుందిరా అనేటట్టు మిమ్మల్ని ఆపుతుంది. అంటే ఆపింది అని అంటే అది ఆలోచన చేసుకోవాలి అని అర్థం. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. దే ఆర్ ద ఎర్నింగ్ పీపుల్. ఈ సంవత్సరం ఎవరైతే అదృష్టవంతులో ఎవరు ఎక్కువ సంపాదించుకుంటారు అంటే అది వృషభ రాశి వాళ్ళు. వీళ్ళకి ఒక్క సంవత్సరమే కాదు, వీళ్ళకి 2.5 సంవత్సరాల పాటు 2.5 అంటే ఆల్మోస్ట్ 1.5 year అనుకోండి. 1 year అయితే కన్ఫామ్గా పక్క ఇంకా తిరుగుండదు. 2026 సంవత్సరం. అందుకే వృషభ రాశి వాళ్ళు ఎవరున్నా సరే ఇంకా నేను చెప్తున్నాను అంటే అర్థం ఏంటి అని అంటే మీరు ధైర్యంగా అడుగేయచ్చు అని అర్థం. ఏ రంగమైనా సరే వ్యాపారమే చేయాలి. ఇప్పుడు వృషభ రాశి వారు ఉద్యోగాలు చేయకూడదు అంటే ఓ 3 లక్షల రూపాయలు శాలరీ పర్ మంత్ వస్తుందంటే ఓకే చేయొచ్చు. అది చేస్తూ వేరే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ చాలని శాలరీ ఉంది, జీవితం ముందుకు వెళ్ళట్లేదు, పోయిన సంవత్సరం ఎంత ఉందో ఈ సంవత్సరం కూడా అంతే ఉంది అనుకుంటే మాత్రం ఉద్యోగం మానే. లైఫ్లో ప్రతిసారి ఏమవుతుందంటే మనకి 30 ఏళ్లకు ఒక్కసారి శనిగ్రహము 11వ స్థానంకి వస్తాడు. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రం వస్తాడు. 11 ఏళ్ళు 11వ స్థానం లోపలికి వస్తాడు. అది వృషభ రాశి వారికి వచ్చింది. అంటే ద లైఫ్ టైం ఆపర్చునిటీ వృషభ రాశి వారికి. ఇప్పుడు మిస్ అయితే ఇక మళ్ళీ ఎప్పుడు లేదు. ఏడిపిచ్చేవాడే సంపాదిస్తున్నాడు అంటే అర్థం చేసుకోవాలి. శని అంటే ఏంటంటే దుఃఖం ఇస్తాడు. అలాంటి దుఃఖం ఇచ్చే శనిగ్రహము పూర్తిగా 100% ఇక నిన్ను పట్టించుకోవడం అనమాట. శని 30 ఏళ్ల తర్వాత వస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వారికి ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. దెన్ ఇంకోటి ఏంది, ధనస్థానము లోపలి కూడా గురుగ్రహం వచ్చాడు. 2వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. గురువు 2వ స్థానంలో ఉన్న 5, 2, 5, 7, 9, 11 ఈ స్థానాలు గురుగ్రహము అదృష్టాన్ని ఇస్తాడు. శనిగ్రహము 3వ స్థానము, 6వ స్థానము, 11వ స్థానంలో అదృష్టాన్ని ఇస్తాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఏంటంటే ఇటు 11వ ఇంట్లో శనిగ్రహము, ఇటు ముందెవరు అంటే గురుగ్రహం 2వ స్థానంలో గురుగ్రహం మిథున రాశిలో. కాబట్టి డబుల్ ఆఫర్. సో ఇటు శని గురు ఇద్దరు కలిసి వస్తున్నారు కాబట్టి బిజినెస్ చేయండి. ఏమేమి వ్యాపారాలు చేయగలుగుతారు అంటే ఈ సంవత్సరము గెయిన్ అయ్యే మార్కెట్ ఏంటంటే గనక ఈ సంవత్సరం ఎక్కువగా ఫ్రూట్ మార్కెట్, ఫ్రూట్, ఫుడ్, క్లాత్ ఇవి బాగా కలిసి వస్తాయి. అండ్ ఇంకోటి ఏంది, గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ ఆర్నమెంట్స్లో కూడా మంచి లాభాలు వస్తాయి. ఆర్నమెంట్ థియరీ మారుతుంది. పోయిన సంవత్సరం చెప్పాను, ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను. భవిష్యత్తులో జనాలు ఏం చేస్తారు అంటే వెండికి బంగారు కోటింగ్ చేసుకుంటారే తప్ప ఇక లోయర్ క్లాస్ వాళ్ళు బంగారం కొనుక్కోలేరు. అయిపోయింది, బంగారం కొనే స్థాయి దాటిపోయింది ఇంకా. సో వెండే బంగారంగా మారుతాయి. వెండి ఆభరణాలు బంగారం రేటుకి దొరుకుతాయి. అది బాగా జరుగుతుంది కాబట్టి బంగారు ఆభరణాల వ్యాపారం చేయొచ్చు. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారాలు వృషభ రాశి వారు చేస్తే బాగుంటుంది. 2026 ఈజ్ ఆన్ డిజిటల్ మీడియా అండ్ క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీ మీదనే 2026 గెయిన్ చేయబోతుంది. ఒకటే వృషభ రాశి వారు ఒక మంచి గురువుని కలవాలి, జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కలవాలి. గైడ్ లైన్స్ అయితే పక్కా తీసుకోవాలి. ఎందుకోసం అంటే రాశి ఫలాలు జనరల్గా అందరికీ కలిసి వచ్చేటివే. కాకపోతే నీ యొక్క జన్మ నక్షత్రంలో, నీ జన్మ రాశిలో, నీ కుండలిలో ఆ గురుగ్రహం బాగా లేదనుకోండి, రావు ఆపర్చునిటీస్. సో దానికి ఎలా సొల్యూషన్ తీసుకోవాలనేది ఒకటి తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే ఈ బుధగ్రహము, శుక్రగ్రహాలు మారుతూ ఉంటాయి. బుధ శుక్రుడు అప్పుడప్పుడు మారుతూ ఉంటారు. దానివల్ల అంటే ఎప్పుడు కూడా నేను ఇందాక గ్రహాలు చెప్పాను, 4 గ్రహాలు చెప్పాను. సూర్యుడు 1 monthకి ఒకసారి మారుతాడు. కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ ముగ్గురు ఆల్మోస్ట్ 45 daysకి ఒకసారి మారుతూనే ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు మారినప్పుడు ఏంటంటే కనుక బుద్ధి వక్రించడము, మందంగా ఉండడము, ఏ పని చేయలేకపోవడము, బద్ధకం ఎక్కువైపోవడము, తర్వాత కాంప్రమైజ్ అయిపోవడము, ఆశకి వచ్చి కాంప్రమైజ్ అయిపోతారు. కాంప్రమైజ్ ఎక్కడైతే అయిపోతారో వాళ్ళ లైఫ్ అక్కడికి ఆగిపోతుంది. సో అలా కాకుండా ఉండడానికి ఏం చేయండి అని అంటే మీరు ఈ సంవత్సరము ఒక పని చేయండి. ఎందుకోసం అంటే రాహు దశమంలో ఉన్నాడు కదా, ఇబ్బంది పెడతాడు కదా. కాబట్టి వారాహిమాల దొరుకుతుంది నా దగ్గర. వారాహిమాల వేసుకోండి, అమ్మవారిని ధ్యానించండి, అంతా మేలు జరుగుతుంది. దుర్గాదేవి ఆరాధన చేయాలి. వృషభ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా ఆరాధన ఎంత చేస్తే వాళ్ళకి అంత.
మిథున రాశికి 2026 సంవత్సరంలో గురుగ్రహం ఏమో స్వక్షేత్రంలో ఉంటాడు, అంటే తన ఇంట్లోనే ఉంటాడు. గురుగ్రహం తన ఇంటికి వచ్చాడు అంటే గురువు తన ఇంట్లో ఉన్నాడు అని అర్థం. ఇటు లైఫ్లో ట్రాజిడీస్ ఏర్పడతాయి. ఎక్కడ బయటకు పోయినా ఎవరితో మాట్లాడినా మంచిగున్నావా అని మాట్లాడినా తప్పే అయిపోతుంది. పలకరించడానికి పోయినా తిట్లు తింటారు. అదేవిధంగా గర్వం బాగా పెరుగుతుంది. గర్వం బాగా పెరిగి అహంకారం బాగా పెరిగిపోతుంది. నోటికి వచ్చినట్టుగా మాటలు వస్తాయి. ఇవన్నీ కూడా జరిగేటివి. అదృష్టం కాస్త కాలరాస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైతే సంపద పంచకుండా కూడబెట్టుకున్నారో ఆ సంపద అంతా ఆవిరైపోతుంది. భాగ్యములో ఎవరు వచ్చారు అంటే 9వ స్థానం లోపలికి రాహు వచ్చాడు. రాహు 9వ స్థానం లోపలికి వచ్చాడు అంటే ఇంకా అంతే. భాగ్యంలో రాహు వస్తే భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. మీకు తెలియకుండానే మీకు డబ్బులు ఖర్చు అయిపోతాయి. నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము మీ ఇంటికి గురువు వస్తే ఎలా ఉంటారో మీరు అలా ఉండండి. భక్తి, శ్రద్ధ, గౌరవం. ఎవ్వరు కనబడ్డా నమస్కరించి ప్రేమగా మాట్లాడండి. అహంకారం వద్దు. చిన్న పిల్లాడు వాడేంది అని అనుకోకండి. వాడే మేకై కూర్చుంటాడు. జీవితంలో గుర్తుపెట్టుకోండి, మనమే మన శత్రువుని తయారు చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి, మన అహంకారమే మన శత్రువుని తయారు చేస్తుంది. అంటే ఈ సంవత్సరం మీకు కొత్త శత్రువులు పుట్టబోతున్నారు. అది మీ వల్లనే. మీరు చేసే పనుల వల్ల మీకు శత్రువులు పుడతారు. అది కాకుండా ఆర్థిక నష్టం జరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది. ఎందుకోసం అంటే తృతీయ స్థానంలో 3వ స్థానం లోపలికి కేతు వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే ఈ కేతువు సంశయాత్మకమైనటువంటి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెడతాడు కేతు. సో కేతువు ఏం చేస్తాడు అంటే మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. 3వ స్థానంలో కేతు వస్తే ఏం చేస్తాడు? మోక్ష జ్ఞానాన్ని ఇస్తాడు. ఇచ్చేం చేస్తాడు అంటే జీవితం ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం, ఏది శాశ్వతం ఏది కాదు అన్న రియలైజేషన్ తెప్పిస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం నేను మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే కీప్ క్వైట్, ప్రశాంతంగా ఉండండి. తీర్థయాత్రలు ఏమైనా ఉంటే హ్యాపీగా తీర్థయాత్రలు చేయండి. ఏమన్నా అడ్వెంచర్లు, టెంపుల్స్ ఏమైనా పోయేది ఉంటే అక్కడికి హాయిగా పోయి రండి. లేదంటే వరల్డ్ టూర్ ఏమైనా ఉంటే కొట్టండి. ముఖ్యంగా పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, ప్రభుత్వంలో ఉండి పొలిటీషియన్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక 6 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఒక 2-3 నెలలు వెకేషన్కి వెళ్ళిపోండి. ఎవరికి దొరక్కండి. దొరికారు అంటే ఇంక ఏడుస్తారు ఇంకా. కాబట్టి ఇట్స్ టైమ్ టు వెకేషన్. మిథున రాశి వాళ్ళకి ఇది వెకేషన్ టైము, నాట్ టు బీ ఇన్ విత్ ఆఫీస్. అండ్ ఉద్యోగాలు కూడా పోతాయి. ఎవరైతే సామాన్యులు ఎవరైతే ఉంటారో ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకి ఉద్యోగం లోపల సమస్యలు వస్తాయి, ఉద్యోగ నష్టం జరుగుతుంది. ఎందుకోసం అంటే దశమంలో శని ఉంటే ఏం చేస్తాడు అంటే నూకేస్తాడు. ఇంకా ఎందుకు నూకేస్తాడు? అది కూడా మంచికే. మళ్ళీ మీరు చెడు కనుక్కున్నారు, అబ్బా గురుగారు ఏంది అని నెగిటివ్ చెప్తున్నారు. నెగిటివ్ కాదు. నీ లైఫ్లో నువ్వు కింద పడితేనే పైకి ఎలా లేవాలో నీకు తెలుస్తుంది. వృషభ రాశి వాళ్ళని అడగండి, చెప్తారు. వాళ్ళకి అదే స్టేటస్ వచ్చింది. ఇప్పుడు ఏంది, శని మీకు 10వ ఇంట్లో ఉన్నాడు అంటే మిమ్మల్ని ఉద్యోగం తీసి బయటపడేస్తాడు. మీకు ఆలోచనలు మొదలవుతాయి. సఫరింగ్ ఈజ్ అ గుడ్. సఫరింగ్ చాలా మంచిది. అప్పుడే నీ లోపల ఉండే నీ శక్తి నీకు తెలుస్తుంది. నువ్వు బయటకు వస్తావు. నీ బలం ఏందో తెలుస్తుంది. బరువు మోసినప్పుడే నీ బలం తెలుస్తుంది. బరువే మోయనప్పుడు నీ బలం ఏం తెలుస్తుంది. కాబట్టి నీ బలం ఏంటో నీకు ఈ సంవత్సరం శని తెలియజెప్తాడు. సో తర్వాత నువ్వు ఆటోమేటిక్గా బిజినెస్ లోపలికి దీంట్లో డెవలప్ అవుతావు. ఎందుకోసం అంటే ఇంకొక 1.5 year అయితే మళ్ళీ శని ఒకసారి మేషరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే నీకు లక్ స్టార్ట్ అవుతుంది. సో నేను మిథున రాశి వారికి చెప్పేది ఏంటంటే జూన్ 3వ తారీఖు వరకు క్వైట్గా ఉండండి. జూన్ 3 తర్వాత వెట్రి కన్నా నీ టైం స్టార్ట్ అవుతుంది. నీకు ధనం స్టార్ట్ అవుతుంది. ధనలాభము అన్నీ కలుగుతాయి. కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి. బాగుంటుంది. జూన్ 3 వరకు ప్రశాంతంగా ఉండాలి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే ఉంటే చాలు. మిథున రాశి వారు ఏంటంటే గురుగ్రహమాలను ధరించండి. గురుగ్రహమాల నా వెబ్సైట్లో pradeepjoshi.comకి వెళ్తే దొరుకుతాయి. ఎల్లో కలర్లో ఉంటుంది. గురుగ్రహమాలను ధరించండి. అండ్ అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్ డే ఫర్ యూ. మిథున రాశి వాళ్ళకి అక్షయ తృతీయ చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అక్షయ తృతీయ మేలో వస్తుంది. నెక్స్ట్ జూన్ 3వ తారీఖుకి గురుగ్రహం మారుతాడు. కాబట్టి అక్షయ తృతీయ మిథున రాశి వారు నోట్ చేసి పెట్టుకోండి. శ్రీచక్ర పీఠంలో సహస్ర కుంభాభిషేకం అవుతుంది. మహాలక్ష్మి యాగం అవుతుంది.
అక్షయ తృతీయకి మిథున రాశి వారికి ఇన్విటేషన్ ఇస్తున్నాం. అక్షయ తృతీయ వస్తే మీ అదృష్టం మీకు పండుతుంది. ఎందుకోసం అంటే మీకు గురువు వచ్చే టైంకి మీరు రెడీ అవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అదృష్టం కోసం. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం అక్షయ తృతీయ ఫస్ట్ ఇన్విటేషన్ రావడానికి. జాతకం మంచిగా ఉంది, గ్రహాలు మంచిగా ఉన్నాయి అనుకో, నేను పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అని అంటే మనకు భక్తి రాదు, దేవుడి దగ్గరికి ఏం పోం, లైఫ్ ఎంజాయ్ చేస్తా తిరుగుతూ ఉంటాం, అహంకారం వచ్చేస్తుంది. ఇప్పుడు అహంకారంతో పోయి మీరు వచ్చి భక్తితో ఆరాధన చేసుకోండి. అక్షయ తృతీయ ఈజ్ ప్రయారిటీ ఫర్ మిథున రాశి లైఫ్ చేంజ్ అవ్వడానికి. లైఫ్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మిథున రాశి వారు అక్షయ తృతీయ సహస్ర కుంభాభిషేకానికి అటెండ్ అవ్వండి. కర్కాటక రాశి. కర్కాటకం ఫస్ట్ అంటే కర్కాటకం అంటే ఏంది? పీత. ఫస్ట్ క్రాబ్ లక్షణం ఏందో చూడాలి. క్రాబ్ ఎట్లా ఉంటుంది? టక్ 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 ఆపర్చునిటీ వస్తే గుంత తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎవరు లేని టైంకి బయటకు వస్తుంది, చిన్న చెప్పడం కానీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో కర్కాటక రాశి అంటేనే అది ఒక కైండ్ ఆఫ్ క్లమ్జీ రాశి. అది అంటే ఒక నిర్ణయం మీద సరిగ్గా ఉండలేకపోతారు వాళ్ళు, అది వాళ్ళ లక్షణం. అది మల్టిపుల్ థాట్స్ వస్తాయి, ఎవరు ఏది చెప్పినా అది నమ్మేస్తారు, ఏదంటే అది ఫాలో అయిపోతారు. మీరు మోస్ట్ ఆఫ్ ద సినిమా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక ఊపులో నడుస్తూ ఉంటారు చూడండి, వాళ్ళంతా వీళ్ళే మోస్ట్ ఆఫ్ ద. అంటే అప్పటి వరకు వాళ్ళు రజనీకాంత్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు, నెక్స్ట్ బాహుబలి అయిపోగానే ఇట్లా 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 అనేస్తారనమాట. సో అదొక ఉంటుంది కర్కాటక రాశి వారికి. ఈ రాశి వాళ్ళు అదృష్ట జాతకులే, కానీ ఈ సంవత్సరం నుంచి వీళ్ళకి దురదృష్టము 80% వీళ్ళని పట్టుకోబోతుంది. ఎందుకోసం అంటే వీళ్ళకి ఖర్చు స్థానం, వ్యయ స్థానంలో గురువు వచ్చేసాడు. సో గురువు 2 సంవత్సరాల వరకు వీళ్ళకి లక్ ఇవ్వడు. ఇప్పుడు ఈ సంవత్సరము డిసెంబర్ 5 నుంచి జూన్ 3 వరకు లేదు, జూన్ 3 నుంచి మళ్ళీ వచ్చే 2027 జూలై వరకు కూడా లేడు. అంటే గోదావరి పుష్కరాలు వస్తే తప్ప కర్కాటక రాశి వారికి అదృష్టాలు లేవు. సో ఎప్పుడైతే గోదావరి పుష్కరాలు వస్తున్నాయని మన తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో గోదావరి పుష్కరాలు బోర్డు పడ్డాయి, డేట్లు పడ్డాయి అంటే అక్కడికించి మీ అదృష్టం స్టార్ట్ అయింది అని అర్థం. అప్పటిదాకా లేవు. సో దాదాపుగా 1.5 సంవత్సరం, 2 సంవత్సరాలు అనుకోండి, 1.5 అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ 5 నుంచి జూలై 2027 వరకు గురుగ్రహం అనుకూలంగా లేడు. ఎక్కడ కూడా మళ్ళీ ముందుకు రాడు, ఏమీ రాడు. కాబట్టి జాగ్రత్త పడాల్సిందే. అంటే మధ్యలో ఒక్కసారి సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు, ఆ ఎంటర్ అయిన టైంలో కొంచెం బాగానే ఉంటుంది. అది ఎప్పుడు 2026లో ఏ డిసెంబర్ మూమెంట్లోనూ కొంచెం జరుగుతుంది. అది వచ్చినప్పుడు నేను చెప్తాను. కర్కాటక రాశి వారు మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కనుక, మీకు 9వ స్థానంలో భాగ్యస్థానం లోపల ఎవరు వచ్చారు అంటే శని వచ్చాడు. భాగ్యంలో శని వచ్చాడు అనుకోండి, భాగ్యాన్ని మొత్తం తినేస్తాడు. ఇంకా శని 9వ స్థానంలో చాలా ఇబ్బందులు పెడతాడు. ఒకటి, తాతల ఆస్తులు ఏమైనా ఉంటే అవి దూరం అయిపోతాయి, దొరకవు. అంటే పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి డిస్ప్యూట్స్ అయిపోతాయి, గొడవలు అయిపోతాయి, ఇరుక్కుపోతాయి. మీరు అమ్ముదాం అనుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబం ఉంది, ఒక కుటుంబంలో ఒక తండ్రి ఒక ఆస్తి అమ్ముదాం అనుకుంటాడు, కొడుకే అడ్డుపడతాడు. నువ్వు ఎట్లా అమ్ముతావు, నేను సంతకం పెట్టాను అంటాడు వాడు. లేదంటే తమ్ముడు అడ్డు పెడతాడు. వాడికి అది అమ్మితే కొంతమంది జీవితం ఎట్లుంటుందంటే, వాళ్ళకు ఒక ఆపర్చునిటీస్ వస్తుంది. ఒక ₹1 కోటి పెట్టుబడి పెడితే ఒక 5 కోట్లు వస్తాయని ఆపర్చునిటీ ఉంటుంది. కానీ ఆ ₹1 కోటి వాడి దగ్గర అప్పుడు టైంకి దొరకవు. ఇది ఆస్తి అమ్మితే ₹1 కోటి వస్తాయిరా, ఒక 5 కోట్లు వస్తాయిరా అంటే పక్కోడు ఎవడు వినడు. నాకెందుకు, నాకు అనవసరం, నేను సంతకం పెట్టా, నువ్వు అవి ఏం చేసుకుంటావు నాకు తెలియదు అంటాడు. లేదురా నీకు దాంట్లో లాభం ఇస్తాను అని అన్నా సరే వాడు ఒప్పుకోడు. అది అంతే ఉంటుంది. అది జీవితాలే అట్లా, కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, మన ఇంటి పక్కనే ఒక మంచి డాక్టర్ ఉంటాడు. ఆయన దగ్గరికి 100 మంది వస్తారు, ట్రీట్మెంట్ చేసుకొని పోతారు. కానీ నీకు రోగం ఉంటుంది, కానీ నువ్వు ఆ డాక్టర్ రోజు హాయ్ అంటావు, పలకరిస్తావు, వాకింగ్లో కలుస్తావు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాత్రం ట్రీట్మెంట్ చేసుకోవు. అదే దురదృష్టం అంటే, అది అట్లాగే ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఏంటంటే, మీ పక్కనే అదృష్టం ఉంటుంది, కానీ మీకు దొరకదు. మీరు అమ్మవారి ఆరాధన చేస్తే తప్ప మీకు ఏవి కూడా దొరకవు. కాబట్టి మీరు ఈ సంవత్సరం 2025లో 26లో వచ్చే 3 ఈవెంట్స్లకి మీకు వెల్కమ్ చెప్తున్నా. నేను ప్రతి సంవత్సరానికి 3 ఈవెంట్స్ చేస్తా. ఒకటి రాజశ్యామల యాగం వసంత పంచమికి, అక్షయ తృతీయ శ్రీ మహాలక్ష్మి యాగం, ధనత్రయోదశి శ్రీ మహాలక్ష్మి యాగం.
సో ఈ 3 యాగాలు చేస్తాయి. ఈ 3 అటెండ్ అవ్వండి మీరు కర్కాటక రాశి వారు అని చెప్తా. మీరు ప్రధానంగా ఈ సంవత్సరం మీరు ధ్యానం చేయవలసింది ఏంటంటే శ్రీమాత రాజశ్యామలాదేవి అమ్మవారిని బాగా గట్టిగా పట్టుకోండి. అమ్మవారిని శ్యామలా దండకం కంఠస్థం చేయండి. శ్యామలాదేవి అమ్మవారిని పట్టుకోండి, ఆరాధన చేయండి. ఎందుకోసమంటే మీది చంద్రరాశి. అమ్మవారి యొక్క నుదురు మీద చంద్రుడు ఉంటాడు కాబట్టి మీరు అమ్మవారిని ఎంత ఆరాధన చేస్తే అంత మంచిది. సౌందర్య లహరిలో శరజ్యోత్స్నాం శుద్ధాం శశయుత జటాజూఠమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకకరా సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షాః మధురి మధురీణాః ఫణితయః. ఈ శ్లోకాన్ని కంఠస్థం చేసుకొని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ శ్లోకం చదవండి. ఇందులోపల రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క మహాద్భుతమైన బీజాక్షరము నిమిడీకృతమై ఉంది. కాబట్టి శరజ్యోత్స్నాం శుద్ధాం ఈ శ్లోకాన్ని బాగా చదువుకోండి. అమ్మ అనుగ్రహం కలుగుతుంది. మీకు ప్రత్యేకమైనటువంటి పరిహారం ఏమిటి అంటే గనక నల్ల ముత్యాల మాల, ఈ బ్లాక్ పర్ల్స్ మీరు వేసుకుంటే మీ యొక్క చంచల స్వభావం, ఇప్పుడు మనం జీవితంలో నష్టపోవడానికి గల కారణం ఒక్కటే ఒక్క వర్డ్, ఎస్ ఆర్ నో. అంటే ఏ టైంలో ఎస్ చెప్పాలో ఆ టైంలో ఎస్ చెప్పకుండా నో చెప్పామో లేకపోయినట్టే. ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ ఎస్ చెప్తాం, పోయినట్టే. సో ఎస్ ఎక్కడ చెప్పాలి, నో ఎక్కడ చెప్పాలి, ఇది మనకి లైఫ్లో తెలిస్తే సరిపోతుంది. ఈ డిస్క్రిమినేట్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి ముత్యం చాలా ఇంపార్టెంట్. ఇది నల్ల ముత్యాలు, తెలుపు ముత్యాలు కాదు, నలుపు ముత్యాలు. ఎందుకోసమంటే అవి వైకృతి చెందుతాయి. ముత్యము సాధారణంగా చెందవలసింది తెలుపు రంగులో ఉంటుంది. వైకృతి చెందినటువంటి ముత్యము లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ని ఆపుతుంది. అది నల్ల ముత్యాలు నెగిటివ్ని ఆపుతాయి ఎక్కువ. కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కైనా పర్వాలేదు, మా శ్రీచక్ర పీఠానికి వచ్చి నేరుగా నన్ను కలిసి తీసుకోండి. ఎందుకోసమంటే నల్ల ముత్యాలు నేను నేరుగా కలిసినప్పుడే ఇస్తాను. కలిసి తీసుకోండి, అవి కాస్ట్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి నన్ను కలిసి తీసుకోండి, లేదంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు pradeepjoshi.comలో. కర్కాటక రాశి వారు నలుపు ముత్యాల మాల వేసుకోండి. ఎందుకోసం ఇటు శనిని ప్రొటెక్ట్ చేస్తుంది, అది నలుపు. ఇటు రాహుని తిరస్కరిస్తుంది. ఇది గురుగ్రహంది కూడా నెగిటివ్ రాకుండా ఉంటుంది. బట్ ఒక్క పాజిటివ్ కూడా ఉంది కర్కాటక రాశి, శుభకార్యాలు జరుగుతాయి. పెళ్ళిళ్ళు చేసుకోండి. కర్కాటక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. వాళ్ళకి వివాహం జరిగినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం అలా వివాహం జరిగిపోతుంది. వివాహం యోగం ఉంది, గృహప్రవేశ యోగం ఉంది, గృహయోగం కూడా ఉంది. అప్పుల పాలవుతారు. కాబట్టి కర్కాటక రాశి వారు మీ యొక్క ఐటీఆర్ సరిగ్గా ఫైల్ చేసుకోండి. మనకి ఇప్పుడు అదృష్టం మంచిగా ఉంది, 12 లక్షలకి వరకు ఆదాయ పన్ను లేదు కాబట్టి 12 లక్షలు ఐటీఆర్ చూపించేసుకోండి. చక్కగా అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, లేదంటే ఇండిపెండెంట్ హౌస్లు ఏవైనా సరే కొనుక్కోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు ఆస్తులు కొనుక్కోండి, అప్పుల పాలు అవ్వండి అని చెప్తా. ఈ సంవత్సరం అప్పులు అవ్వాలి కర్కాటక రాశి వారికి. అప్పుల పాలు అయితే తప్ప వాళ్ళు స్టేబుల్గా ఉండలేరు. అప్పులు కాలేదనుకోండి, అప్పులు లేవు, ఏం లేవు, ఆ ట్రాజిడీలో భరించలేక ఎటో పరిగెడతారు, ఇంకా నిలకడగా ఉండలేరు. ఇప్పుడు కుటుంబం ఉంది, అంత ఉంది, ఒక బాధ్యత, అప్పు అనే ఒక బాధ్యత ఉంది అనుకో, సరే అప్పు కట్టాలి అన్న ఒక బాధ్యత తోటి ఒక దగ్గర స్టేబుల్గా ఉంటారు. ఏ బాధ్యత లేదు, మనసు ఇంకా చంచలమైపోతుంది. సో వీళ్ళని అదుపు చేయేది, వీళ్ళ బాధ్యతలే వీళ్ళని అదుపు చేసుకోవాలి. కాబట్టి మీరు జీవితంలో గెలవాలి, తపన రావాలి ఏదైనా ఉంటే అప్పుడప్పుడు బరువు అవసరం, బరువు మోయండి. కర్కాటక రాశి వారు బరువు మోయండి, అప్పుల పాలు అవ్వండి. అది కూడా బ్యాంక్ అప్పులే అవ్వండి. అప్పుల పాలు అవ్వండి అంటే పోయి ఏదో ఒకటి దిక్కుమాలిన యాప్లు వెళ్ళిపోయి ₹2 వడ్డీ, ₹3 వడ్డీకి వెళ్ళకండి. ఎంత? 80 పైసలు వడ్డీ. 80 పైసల కన్నా ఎక్కువ వడ్డీ లేదు. అక్కడి వరకు మీరు అప్పు చేసుకోండి, అది నా సజెషన్. 80 పైసల కన్నా ₹1 ఎక్కువ వడ్డీ అయినా నా సజెషన్ కిందకైతే కాదు. అది బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ ఓకే, అది కూడా హౌసింగ్ లోన్ అయితే ఓకే. సింహరాశి వారికి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను, మీకు సూపర్ టైం ఉంది అని చెప్పాను. ఈ సంవత్సరం కూడా ఆలోచించిన ఆశాభంగము, అదృష్టం ఇప్పుడే. అన్నం వేడివేడిగా ఉంది, పప్పుచారు వేసుకొని మంచిగా తినండి, అదృష్టాన్ని అనుభవించండి. ఇకపై కాకతాళీయంగా ఉండకండి, అలసట ఉండకండి. సింహరాశి వారికి ఇప్పుడు 11వ ఇంట్లో గురువు ప్రవేశించాడు. జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకు 11వ ఇంట్లో గురువు ఉంటాడు. జూన్ 3 వరకు, జూన్ 3, 2026 వరకు
గురువు బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తానే ఉంటాడు. అది నువ్వు ఎంత తీసుకెళ్తావు. ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది, మంచి అమృత సాగరం ఉంది. నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబెడు మాత్రమే దొరుకుతుంది. బకెట్ తీసుకపోతే బకెట్ వస్తుంది, ట్యాంకర్ తీసుకపోతే ట్యాంక్ వస్తుంది, లేదా లైఫ్ టైం పైప్ లైన్ వేసుకున్నావు అనుకో లైఫ్ టైం దొరికిపోతుంది. కానీ ఇదే టైం అనమాట. నువ్వు పైప్ వేసుకుంటావా చెంబు పెట్టుకుంటావా అని నీకు సంబంధించి. అంటే ఇది అదృష్ట సమయం. అంటే ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు ఏంటంటే మనము దేన్ని టార్గెట్ చేస్తున్నామనేది చాలా ఇంపార్టెంట్. మన చేతిలో రాయి ఉంది, మనకి గురి ఉంది, కానీ దేన్ని కొట్టాలి అది నిర్ణయం తీసుకోవాలి. నువ్వు చిన్నగా పోయి చేసుకున్నావు అనుకో అంతే దొరుకుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ. 11వ ఇంట్లో గురువు వస్తున్నాడు. ఈ ఛాన్స్ ఇప్పుడు మిస్ అవుతాయి. జూన్ 3 వరకు మీరు ఆపర్చునిటీ కనుక మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ 1, 2 మళ్ళీ 3 ఏండ్లు మళ్ళీ కావేరీ నదికి పుష్కరాలు వచ్చేంత వరకు మీ జీవితంలో ఏం ముందుకెళ్ళదు. ఆలస్యం చేయకుండా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి. నేను మీకు ఒక ఐడియా ఇస్తా, మీకు కాదు అందరికీ ఇస్తా. అందుకే రాశి ఫలాలు అందరికీ చూడాలి. ఫుడ్ బిజినెస్ చేయండి. 2026 సంవత్సరము ఫుడ్ బిజినెస్ లో బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది. మీరు ఏవి మధురం ఇండోర్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి. మధురం ఇండోర్ అని కొట్టండి. సుమన్ టీవీ వాళ్ళ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు కూడా ఒక వీడియో చేయండి. వాళ్ళు నెలకి 10 కోట్లు సంపాదిస్తారు. వాళ్ళ బిజినెస్ ఓన్లీ శాండ్విచ్ బిజినెస్ మాత్రమే. శాండ్విచ్ బిజినెస్ రోజుకి ఏం లేదన్నా 15 లక్షల కౌంటర్ ఉంటుంది వాళ్ళది. డైలీ 15 లక్షల కౌంటర్ వాళ్ళది. ఏవి మధురం శాండ్విచ్ బిజినెస్ బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళది. మీదంటూ ఒక కొత్త ఇంగ్రీడియంట్ తయారు చేసి మీరు ఏదైనా వ్యాపారం చేస్తే కనుక కోట్లు సంపాదిస్తారు. ఫుడ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ కూడా జొమాటో ఛానల్ కానీ స్విగ్గీ ఛానల్ కానీ వీటి లోపల డబ్బులు బాగా వస్తాయి. సో నేను చెప్పేది ఏంటంటే 2026 ఈజ్ ద ఫుడ్ ఇయర్. ఫుడ్ అదేవిధంగా కిరాణా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి. 2026 బాగుంటుంది. సో ఈ సింహరాశి వాళ్ళకు కూడా నేను గైడ్ చేసేది ఒకటి, ఫుడ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే ప్లాస్టిక్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే అమెజాన్ డ్రాప్ ఆఫ్ బిజినెస్ అయినా చేయండి, లేదంటే షాపిఫై అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది కొనుక్కోండి, దాని లోపల మీ ఐటమ్స్ వేసుకొని బట్టల వ్యాపారం అయినా చేయండి. ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు. ఖాళీ ఉంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే. పట్టిందల్లా ఏది పట్టినా బంగారమే. అయితే వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి 7వ స్థానంలో రాహు, 8వ స్థానంలో శని ఉన్నాడు. సో మీ ఇంట్లో వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. ఇంట్లో భార్య కావచ్చు, లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, లేదా నీ స్నేహితుడు కావచ్చు, ఎవరైనా సరే పార్ట్నర్తో, లైఫ్ పార్ట్నర్ ఎవరైతే నీకు ఇండివిజువల్గా ఇంటిమేట్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతోటి చాలా తక్కువగా టైం గడపండి, చాలా తక్కువ మాట్లాడండి. వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఇది ఒక తారక మంత్రం నేను చెప్తున్నాను వినండి. సింహరాశి వారికి ఇది తారక మంత్రం. ఏమిటి అంటే ఓకే నీ ఇష్టం, ఓకే నీ ఇష్టం. ఈ వర్డ్ వాడండి, మీరు సేఫ్ జోన్లో ఉంటారు. లేదంటే ఇంకా మీ లైఫ్ అంతే. ఎందుకోసమంటే స్వక్షేత్రంలో కేతు ఏం చేస్తాడు అంటే సస్పెక్టివ్ నేచర్ తీసుకొస్తాడు. స్టార్ట్ అవుతుంది భార్యాభర్తల మధ్యన పంచాయతీలు. మోస్ట్ ఆఫ్ ద సింహరాశి వారు ఈ సంవత్సరము మీరు కోర్టుకు ఒకవేళ వెళితే గనక సింహరాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ కోర్టులు. కన్యారాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళే కోర్టులు ఎక్కువ ఉంటారు. లేనిపోని కొత్త పంచాయతీలు పెట్టుకొని పోయి ఆడ నిల్చుంటారు. ఆడ ఏం తేలదు. మరి వీడి పిల్లని ఇంకోటి చూస్తాడు, ఇంకోటి పిల్లని వీడు చూస్తాడు, తప్ప ఇంకేం ఉండదు ఆడ కోర్టులు. కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. రిలేషన్షిప్స్లో అస్సలు కూడా టెంప్ట్ అవ్వద్దు. ఎంత ఇప్పుడు సంపాదన డబ్బే, ఎక్కడ చూసు డబ్బును చూడంతే. నాకేంటి, ఏం పని నాకెంత, ఏం పని నాకేంటి, ఇంతే చూసుకోండి. భార్య విషయంలో మాట్లాడొద్దు అసలు. ఏమనాలి భార్య ఏమనంటే, ఏమండి వాళ్ళు ఏం వండాలి, నీ ఇష్టం అనాలి. బెండకాయ వండన్నా ఓకే నీ ఇష్టం అనాలి. విషం పెట్టాను అంటే ఓకే నీ ఇష్టం అనాలి. అంతకుమించి ఇంకేం అనకూడదు. సో అట్లాగే ఉండండి, అంత కామ్గా ఉండండి. ఓకే నీ ఇష్టం అన్న వర్డ్ వాడండి, ఏమీ జరగవు. సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ మైండ్లో క్వశ్చన్స్ తీసేయండి, అనుమానం అనే దాన్ని తీసి పక్కన పడేయండి. డబ్బుని ఎక్కువగా ప్రేమించండి, డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయండి, రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకండి. సంపాదన మీద మాత్రమే ఫోకస్ చేయండి. హార్డ్ వర్క్, ఎర్నింగ్, మనీ మనీ మనీ, నిద్రలేసినా పడుకున్నా చేసినా డబ్బు, దీనివైపే వెళ్ళండి. సింహరాశి వారికి బాగుంటుంది. అయితే
వీళ్ళకి అష్టమ శని ఏం చేస్తాడు అంటే యాక్సిడెంట్ చేస్తాడు. ఇటు కర్కాటక రాశి వాళ్ళకి కానీ, ఇటు సింహరాశి వాళ్ళకి కానీ. ఈ సంవత్సరం దెబ్బలు ఎవరికి ఎక్కువ తాకుతాయంటే కర్కరాశి సింహరాశి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ తాకుతాయి. బైక్ల మీద దెబ్బలు తాకడము, యాక్సిడెంట్లు అవ్వడము అన్నీ కూడా వీళ్ళకే జరుగుతాయి. కాబట్టి కర్క సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం 2 వీలర్ నడిపేయకపోతే బెస్ట్. ఏ దెబ్బ తాకదు ఉంటే ఎడన తాకుతుంది, బాత్రూంలో అయినా జారి పడతారు. వీళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి టైం దొరికితే. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ వస్తే కర్కరాశి సింహరాశి వాళ్ళు పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. మొట్టమొదటిది పృథ్వీలింగం అంటే కాంచీపురం ఏకాంబరనాథేశ్వర స్వామి లింగం. పృథ్వీ అపహ అంటే జలలింగం, జంబుకేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. తర్వాత వాయులింగం తేజలింగం అంటే అగ్నిలింగం, అరుణాచలం వెళ్ళాలి. వాయులింగం శ్రీకాళహస్తి. తర్వాత చిదంబరం ఆకాశలింగం చిదంబరం. కాబట్టి నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి. ఏ ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లో వెళ్ళాలి. లేదండి నాకు ఇక్కడ శ్రీకాళహస్తి, నాకు ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరే అండి, ఫస్ట్ శ్రీకాళహస్తి ఇట్లా పోతానండి అంటే కుదరదు. అయితే స్టార్ట్ విత్ చిదంబరం, లేదంటే స్టార్ట్ విత్ ఏకాంబరనాథ స్వామి. సో అలా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. ఈవెన్ కన్యారాశి వాళ్ళు కూడా వెళ్ళండి. నెక్స్ట్ చెప్పేది కన్యారాశి కాబట్టి వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళండి. సో మీకు ఒక పరిహారంలో ఏంటంటే మీరు మాల కనుక ఏదైనా వేసుకోగలిగితే మీరు పగడాల మాల ధరించండి. పగడం మాల ధరించడం వల్ల ఏంటంటే మీకు ఈ నెగిటివ్స్ దెబ్బలు ఇవేవి కూడా రాకుండా ఉంటాయి. పగడాల మాల ధరించండి. కన్యా రాశికి 2026 సంవత్సరంలో జూన్ 3వ తారీఖు వరకు వీళ్ళకి కేంద్ర స్థానము లోపల శనిగ్రహము అదేవిధంగా గురుగ్రహం కేంద్రంలో ఉన్నారు. కేంద్ర స్థానం అంటే 1, 4, 7, 10 ఇవి కేంద్ర స్థానాలు అంటారు. సో అంటే 360 డిగ్రీస్లో మనం చెప్తే 0, 90, 180, 270 డిగ్రీస్ అనమాట. సో కన్యా రాశికి ఏంటంటే కరెక్ట్గా 180 డిగ్రీస్ ఫోకస్లో శని ఉన్నాడు. శని తీక్ష్ణ దృష్టి కన్యా రాశి మీద ఉంటుంది. ఓకే, దశమ స్థానంలో గురువు ఉంటాడు. గురుగ్రహం వచ్చి దశమంలో ఉన్నాడు. సో వీళ్ళకి ఏం జరుగుతుంది అని అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరుగుతాయి వీళ్ళ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు డిసెంబర్ 5వ తారీఖు నుంచి మెయిన్గా శివరాత్రి వరకు బ్లాక్అవుట్ అయిపోండి, కనబడకండి, ఎవరికి కనబడకండి. ఈ టైం మీరు ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా ఎవడో ఒకడు వస్తాడు మీ ముందు కూర్చుంటాడు, సార్ ఇది పెట్టండి సార్ మీ లైఫ్లో టర్న్ అయిపోతాయి అంటాడు. ఏం టర్న్ అవ్వదు, కింద పడతారు తప్ప ఏం ఉండదు. కాబట్టి శివరాత్రి వరకు మెయిన్ ఉగాది వరకు అనుకోండి. జూన్ 3వ తారీఖు వరకు హైడౌట్ అయిపోండి, మొత్తం ఎవరికి కనబడకండి, లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఎంత డబ్బు ఉంటే అంత ఖర్చు పెట్టుకోండి. ఖర్చు పెట్టే టైం ఇది. కన్యా రాశికి ఏంటిది? ఖర్చు పెట్టే టైం. చక్కగా టూర్లు పోండి, మంచిగా మాల్దీవ్స్ పోండి, లేకపోతే లక్షద్వీప్ పోండి, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి. మంచిగా డబ్బు ఖర్చు పెట్టండి. డబ్బు ఎంత ఖర్చు పెట్టుకుంటే కన్యా రాశి వాళ్ళకి ఇప్పుడు అంత మంచిది. ఎందుకోసమంటే ఖర్చు పెట్టుకో. ఎందుకోసమంటే జూన్ 3 తర్వాత లైఫ్ మొత్తం నీదే. 12 ఏళ్ల తర్వాత గురువు 11 ఇంట్లోకి వస్తున్నాడు. సో జూన్ 3 తర్వాత నీ లైఫ్ మారిపోతుంది, విపరీతమైన డబ్బు వస్తుంది. కాబట్టి ఉగాది వరకు ఖర్చు పెట్టుకోండి. ఉగాది తర్వాత వసూలు స్టార్ట్ అవుతుంది. ఉగాది తర్వాత ఒక 3 నెలలు రీసెర్చ్ చేసుకోండి. జూన్ 3 నుంచి సంపాదన స్టార్ట్. కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఎస్కేప్ అయిపోండి, హైడౌట్ అవ్వండి, బాగుంటుంది. శని దృష్టి కన్యా రాశి వాళ్ళ మీద ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందని అంటే వీళ్ళకి నరదృష్టి ఎక్కువగా పడ్డము, ఆరోగ్యము పాడైపోవడము, అనారోగ్యం అయిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడము, ఏదో మళ్ళీ తెలియదు. మళ్ళీ తీరా చూస్తే ఏం ఉండదు. డాక్టర్లు అంటారు ఏం లేదండి మీరు బాగున్నారు అంటారు, కానీ మాత్రం వీళ్ళు ఆరోగ్యం అంతా పాడైపోతూనే ఉంటుంది. సో మానసిక వ్యధ ఇబ్బందులు ఉంటాయి. కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఉగాది వరకు టైం బాగలేదు. ఉగాది వరకు ఏంటంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి. మంచిగా యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, బిజినెస్ మీద రీసెర్చ్ ఎట్లాగో చేసుకోండి. కానీ కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకునేది ఉంటే జూన్ 3వ తారీఖు తర్వాత. వీళ్ళకి ఏంటంటే అక్షయ తృతీయ మెయిన్ ఈవెంట్. కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏం జరుగుతుందంటే 12 సంవత్సరాలకు ఒకసారి అదృష్ట యోగము గురుగ్రహం ద్వారా రాబోతుంది. ఇది ఏకాదశంలో గురువు వస్తాడు. అన్ని రాశుల కన్నా ఒక కన్యా రాశికి ఒక డిఫరెంట్ ఏంటంటే కన్యా రాశి వాళ్ళు ఒక అదృష్ట యోగ జాతకులు అవుతారు. ఎందుకోసం అంటే వీళ్ళ జీవితంలో గురుడు ఉచ్చ స్థానంలో
కన్యా రాశి వారికి ఏకాదశ స్థానం ఏంటంటే కర్కాటక రాశి. అది గురుగ్రహానికి ఉచ్చస్థానం. గురువు కర్కాటక రాశి లోపలికి వస్తే అదృష్ట యోగాన్ని ఎంత ఇస్తాడు అంటే నార్మల్గా వేరే రాశిలో ఉండేదానికన్నా 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు. సో అది కేవలం ఒక కన్యా రాశి వాళ్ళకే బెనిఫిట్. అది ఎందుకోసం అంటే కన్యా రాశికి 11వ స్థానము, కర్కాటక రాశి 11వ స్థానం కేవలం ఒక కన్యా రాశి వారికి మాత్రమే అవుతుంది. కాబట్టి వాళ్ళకి లాభము ఎంత లాభం అంటే 10 రెట్లు 100 రెట్లు లాభం వస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద కన్యా రాశి వాళ్ళకి ఎవరైతే అదృష్ట జాతకులు ఎవరైతే ఉంటారో జాతకంలో గురుగ్రహం మంచిగుంటే చాలు వాళ్ళకి. ఈ 11 ఇంట్లో గురువు రాగానే వాళ్ళకి లక్ పేలుతుంది, వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి, వాళ్ళకి బాగుంటుంది. సో కానీ జ్యోతిష్ శాస్త్ర పండితుడిని సంప్రదించాలి. ఏదో నేను చెప్పాను కదా, నేను ఇంట్లో కూర్చున్నాను, మడి కట్టుకున్నాను, డోర్ లాక్ వేసుకున్నాను, టీవీ రిమోట్ పట్టుకొని చూస్తున్నా, నాకు అదృష్టం రావాలి, ఎక్కడ నాకు రావట్లేదు, నాకు ఖజానాలో డబ్బు నిండట్లేదు అంటే జరగదు. అది గురుగ్రహం నన్ను కలవాలి, నేను ఆ గైడ్లైన్స్ ఇస్తాను, నేను నీ లైఫ్కి ఏ బిజినెస్ ఆపర్చునిటీ కలిసి వస్తుందో చెప్తాను, అది చేసుకో. 0 నుంచి అయినా సరే చేసుకోవడానికి నువ్వు రెడీ ఉండాలి. కానీ ఒక్కటి తెలుసా, అన్ని రాశుల్లో కన్నా పెయ్యి వంగని రాశి ఏది అంటే కన్యా రాశి. వీళ్ళు ఒళ్ళు వంచరు, లేజీ రాశి. వీళ్ళకి రొటీన్గా ఒక పని చేయమంటే మాత్రం 2 రోజులు వెళ్ళానండి, వీళ్ళు జిమ్కి వెళ్తారు, సంవత్సరానికి 25,000 ఫీజు కడతారు, 3 రోజులు పోతారు, 5వ రోజు పడుకుంటారు, ఇక మళ్ళీ ఇంకోసారి బోరింగ్. సో వీళ్ళు చాలా చంచలము, డిసిషన్ తీసుకుంటారు, మళ్ళీ బ్యాక్ అవుతారు, డిసిషన్ తీసుకుంటారు, బ్యాక్ అవుతారు. అలా అవ్వకుండా ఉండేది ఉంటేనే నా దగ్గర రండి, మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉంటేనే నా దగ్గరికి రండి. కన్యా రాశి వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ ఉంది. ఈ 3 months చెప్పిన పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి. ఏకాంబరనాథేశ్వర స్వామి దేవస్థానము, తర్వాత జంబుకేశ్వరము, తర్వాత అరుణాచలము, తర్వాత శ్రీకాళహస్తి, తర్వాత చిదంబరం ఆర్డర్లో వెళ్ళి 5 శివలింగ క్షేత్రాలని చక్కగా దర్శనం చేసుకొని ప్రతి చోట ప్రసాదాలు తీసుకోండి. అయితే ఒక ఆఫర్ చెప్తాను. శివరాత్రి రోజు నా దగ్గరికి వచ్చి, ఈసారి శివరాత్రికి మేము చాలా పెద్ద పూజ చేస్తున్నాం, సహస్ర శ్రీచక్ర స్ఫటికలింగార్చన పూజ చేస్తున్నాం. ఇంత పెద్ద స్ఫటికలింగాలు మనం ఆర్డర్ చేసి తెప్పిస్తున్నాం. ఒక్కొక్కళ్ళు ఆ స్ఫటికలింగం తీసుకొని, లేదా ఇంత చిన్నవి కూడా వస్తున్నాయి, శివరాత్రి రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాల దగ్గరికి పోయి ప్రతి శివలింగం దగ్గర ఆ యొక్క శివలింగాన్ని అక్కడ చూపించి, స్వామివారికి చూపించి తెచ్చుకోండి. మీ దగ్గర ఇంకా పవర్ మీ దగ్గర ఉన్నట్టు. 5 శివలింగాల నుంచి పవర్ మీ దగ్గర స్ఫటికలింగంలో వచ్చేస్తుంది. సో February 24 ఉన్నట్టుంది. ఆ శివరాత్రి అయిపోయిన తర్వాత మీరు నేను ఇచ్చిన శ్రీచక్ర స్ఫటికలింగం తీసుకొని పంచభూత శివలింగాలు దర్శనం చేసుకోండి. దాని మధ్యలో మీకు మంచిగా పళని వస్తుంది, అదేవిధంగా రామేశ్వరం కూడా వస్తుంది. రామేశ్వరం కూడా వెళ్ళండి. కంచి కామకోటి పీఠం, కామాక్షి అమ్మవారు వస్తారు. సో ఇలా ఈ సమ్మర్లో తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోండి. మెయిన్ ఈ 5 శివలింగాలు, మధ్యలో ఏమైనా టెంపుల్స్ ఏమైనా రీచ్ అవుతే ఆ టెంపుల్స్ కూడా దర్శనాలు చేసుకుంటూ వెళ్ళండి. పోయే ప్రతి చోట ఈ శివలింగం తీసుకొని వెళ్ళి ఆ శివుడికి చూపించండి. మీకు అదృష్టం ఎక్కడైనా ఛాన్స్ దొరికింది, శివలింగం టచ్ చేసే ఛాన్స్ దొరికింది, అయ్యగారికి ఒక 100 రూపాయలు ఇస్తే ఆయన వెళ్ళి టచ్ చేసి ఇస్తాడు. మెయిన్ శివలింగానికి టచ్ చేసి ఇస్తే ఇంకా అంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు. కాబట్టి పవర్ అన్ని చోట్లకించి పవర్ ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోండి, పూజ చేసుకోండి. కన్యా రాశి వాళ్ళకి ఈ శనిది ఏదైతే ఉందో ఆ దృష్టి బాధ తగలకూడదు, నరదృష్టి తగలకూడదు అంటే ఈ మాల వేసుకోవాలి. కృష్ణ స్ఫటిక మాల, కృష్ణ అంగారమాల అంటారు. అంటే బ్లాక్ కలర్ క్రిస్టల్. మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిలిం స్టార్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ వేసుకునేటివి పెద్ద స్టార్స్ అందరు కూడా. మీరు మామూలుగా చూడండి, నల్ల కలర్ది ఉంటుంది, కరుంగలి మాల కాదు ఇది, కృష్ణ స్ఫటిక మాల. కృష్ణ స్ఫటిక మాల రేర్, అది నా దగ్గర తప్ప ఇంకెక్కడ దొరకదు. అది నేను రీసెర్చ్ చేసి నేను స్పెషల్గా తయారు చేయించి ఆర్డర్ చేయించేసుకొని తెప్పించుకున్నది కృష్ణ స్ఫటిక మాల. ఇది కన్యా రాశి వాళ్ళు వేసుకోండి. ఇంకా నరదృష్టితో బాధపడుతున్న ఎవరైనా ఇది వేసుకోండి, బాగుంటుంది. తులారాశియే వ్యాపార రాశి. తులారాశి అంటేనే వ్యాపారం. తుల అంటే తక్కడ ఎక్కడ ఉంటుంది అంటే వ్యాపార స్థలంలోనే ఉంటుంది. వీళ్ళ బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది అంటే ఎప్పుడు వ్యాపారంలోనే ఉంటుంది. వీళ్ళు చక్కగా ఫ్యామిలీతో టూర్కి వెళ్తారా, వాళ్ళ ఆవిడ అనుకుంటుంది మా ఆయన ఎంత మంచిగా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చిండు, టైం ఇచ్చిండు, బాగుంది అనుకుంటే అక్కడ పోయి దుకాణాల దగ్గర నిల్చుంటాడు, వాళ్ళతో ముచ్చట పెడతాడు. ఇక ఎంత అవుతుంది మీకు డైలీ కలెక్షన్, ఎంత అవుతుంది, ఇది ఎంతకి ఇస్తావు, అది ఎంతకి ఇస్తావు, ఇదే పని ఉంటుంది వీళ్ళది తులారాశి వాళ్ళు. సో తులారాశి వ్యాపార రాశి కాబట్టి వీళ్ళు వ్యాపారమే చెయ్యాలి, వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఏంటంటే June 3వ తారీఖు వరకు వీళ్ళకి పట్టిందల్లా బంగారం. వీళ్ళ అదృష్టం, తులారాశి వాళ్ళకి బ్రహ్మాండమైన అదృష్టం. వీళ్ళకి నంబర్
2 పొజిషన్లు ఎవరున్నారు అంటే తులారాశి ఈ సంవత్సరం. ఎందుకోసం అంటే వీళ్ళకి 9వ స్థానంలో అదృష్ట స్థానములో గురుగ్రహం వచ్చాడు. మిథున రాశిలో అదృష్ట స్థానం అవుతుంది వీళ్ళకి, 9వ స్థానం అవుతుంది. అక్కడ గురుగ్రహం ఉన్నాడు. గురువు దృష్టి కూడా వీళ్ళ మీద పంచమ దృష్టి ఉంది, అది కూడా మంచిది. గురువు పంచమ దృష్టి యోగిస్తాడు. గురువు పంచమ దృష్టి చూస్తున్నాడు, గురువు కూడా భాగ్యంలో ఉన్నాడు. అంటే నవపంచకాలు అవుతున్నాయి తులారాశి వాళ్ళకి గురుగ్రహం వల్ల. సో వీళ్ళకి పట్టిందల్లా బంగారం, మంచి బిజినెస్, ఏమన్నా వ్యాపారం చేయండి బ్రహ్మాండం కలిసి వస్తుంది. తర్వాత 6వ స్థానంలో శని ఉన్నాడు. శని 6వ ఇంట్లోకి వస్తే ఒక మంచి అద్భుతం, అది ఏమిటంటే శత్రు విజయం, శత్రువుల మీద విజయం లభిస్తుంది. అలాగని చెప్పి నీకు ఇంట్లోనే కూర్చొని నా శత్రువు మీద నేను గెలుస్తున్నా అనుకుంటే కాదు, సెటిల్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి, అన్నదమ్ముల మధ్యన కేసులు అవుతున్నాయి, ఏమైనా ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఏదైనా సరే సెటిల్మెంట్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. సెటిల్మెంట్ కాని కేసులు కూడా సెటిల్ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే ఏమైనా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నా అన్ని ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేస్తారు. తులారాశి వాళ్ళకి ఏంటంటే ఇట్స్ కంప్లీట్గా నెగిటివ్లో నుంచి బయటకు వచ్చే టైం ఇది. సో వీళ్ళకి శత్రు విజయం లభిస్తుంది, రుణం మొత్తం తీరిపోతుంది. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏం చేయాలంటే డబ్బు దాచుకోవడం కన్నా డబ్బు రుణం ఏదైనా ఉంటే తీర్చేయండి, అప్పులు తీర్చేసుకోండి. ఎంత వీలైతే అంత తొందరగా అప్పు తీర్చేయండి. అప్పులు ఎంత తీరుస్తే తులారాశి వాళ్ళకి ఇంకా అంత మంచిది. అప్పులు ఉంచుకోవద్దు. ఎందుకోసం అంటే మీకు అదృష్టయోగం వస్తుంది, భగవంతుడు డబ్బు ఇస్తాడు, దాన్ని మళ్ళీ ఒక చోట రొటేషన్ చేసుకొని నేను ఈఎంఐలు మెల్లి కట్టుకుంటాను అనుకుంటే మాత్రం అప్పులో కాలేసినట్టు. దేవుడు ఒక టైం ఇస్తాడు మనకి, అప్పులు మొత్తం తీర్చేసుకోరా అని టైం ఇస్తాడు. ఆ టైంలో మనం అప్పులు తీర్చకుండా ఇంకో ఇన్వెస్ట్మెంట్ ఆ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టుకుంటాం. అది మన కామన్ మ్యాన్ మైండ్ ఏం చెప్తుందంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం కదా, ఇది డబుల్ అవుతుంది కదా, ట్రిపుల్ అవుతుంది కదా, అప్పుడు ఇద్దాం అనుకుంటాం. తీరాని ఈ గ్రహాలు మారేసరికి ఆ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కూడా వరస్ట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అప్పులు తీర్చేసుకోండి. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరము బాధలో నుంచి బయటకు రండి. అది ఎంత, ఇప్పుడు ప్రతి మనిషికి భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు బాధలో నుంచి బయటపడడానికి, రుణం నుంచి బయటపడడానికి, సమస్య నుంచి బయటపడడానికి ఒక అభయం అస్తమిస్తాడు. అది తులారాశి వాళ్ళకు ఉంది ఈ సంవత్సరం. కాబట్టి నెగిటివ్ థింకింగ్లో నుంచి కూడా బయటకు రండి, బాగుంటుంది. సో వీళ్ళకి పిల్లల వల్ల లాభం కలుగుతుంది, పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. చాలామంది ఒక తప్పు చేస్తారు, వీళ్ళ తాతల ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అసలు డాక్యుమెంట్లు ముట్టరు, మా తాత ఆస్తి అది మాదే అనుకుంటారు. డాక్యుమెంట్లు ఎప్పుడు చూసుకోరు. డాక్యుమెంట్లు చూసుకోవాలి, ఫ్యామిలీ సర్టిఫికేట్ క్రియేట్ చేసుకోవాలి, వీళ్ళ వారసత్వం వీళ్ళకి మ్యూటేషన్ అయిందా లేదా చూసుకోవాలి. ఇవేవి చేయరు చాలామంది. ఈ టైంలో అవన్నీ కూడా చూసుకోండి. లీగల్ ఆస్పెక్ట్స్ ఏమైనా ఉంటాయి, ఏమైనా మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నా చేసుకోండి, అంతా బాగుంటుంది. సో తులారాశి వాళ్ళకైతే ఇది సూపర్ టైం, లక్ టైం. మీకు మధ్యలో మాత్రమే కొంచెం ఈ కుజగ్రహము, ఏవైతే ఈ రాహుగ్రహము 5వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి మీ పిల్లల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. పంచమ రాహు ఏం చేస్తాడు అంటే పిల్లలకి అనారోగ్యం తీసుకురావడము, పిల్లలకి ఇబ్బందులు కలగడము, లేదంటే పిల్లలు చేసిన తప్పులకి మీరు కోపం ఎక్కువగా రావడము. పిల్లలు ఇప్పుడు కొంచెం యుక్త వయసు వచ్చిందనుకోండి, ఎవరినో ప్రేమించినానంటారు, ఏదో ఒకటి తీసుకొస్తారు, మీరు దానికి టెంప్ట్ అయిపోయి కథలు చేసుకొని అవన్నీ అవ్వద్దు. దేనికైనా ప్రశాంతంగా పని చేసుకోవాలి, దేనికి ఇమ్మీడియట్లీ రియాక్ట్ అవ్వకూడదు. నీకు నచ్చలేదు, నీది కరెక్ట్ కాదు, వాళ్ళు కూడా రాంగ్ వేలో ఉన్నారు, కానీ యూ షుడ్ నాట్ రియాక్ట్ అది ఇమ్మీడియట్లీ. దాన్ని ఎట్లా పెద్ద పామునైనా చిన్న పామునైనా పెద్ద కర్రతోటే కొట్టాలి. సమస్యలు వస్తాయి, వాటిని పిల్లల మూలకంగా సమస్యలు వస్తాయి, వాటిని నిదానంగా కౌన్సిలింగ్ చేస్తూ క్లోజ్ చేసుకోండి, బాగుంటుంది. వీళ్ళకి నేను ఈ సంవత్సరం మీకు అడ్వైస్ చేసేటువంటి ఒక మాల, మీకు ఏ మాల వేసుకోమని చెప్తాను అంటే మీరు ఈ సంవత్సరము శుక్రగ్రహ అనుగ్రహ మాల వేసుకోండి. అనుగ్రహ మాల పింక్ కలర్లో ఉంటాయి, ఆ మాల మెడలో వేసుకోండి. ఇది మీకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. అంటే నిజంగా మనిషికి పీస్ ఆఫ్ మైండ్గా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అవి అద్భుత నిర్ణయాలు అవుతాయి. సో మీకు టెంపర్ తగ్గిస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. కాబట్టి శుక్రగ్రహ మాల వేసుకోండి, బాగుంటుంది. వృశ్చిక రాశి ఇది అన్ని రాశుల్లోనూ ఒక కఠినతరమైనటువంటి కాంప్లికేటెడ్ రాశి ఇది వృశ్చిక రాశి. ఇప్పుడు తేలును మనం చూస్తాము, తేలు మనం చూస్తే భయంకరంగా ఉంటుంది, అది కుట్టినప్పుడు మాత్రం నొప్పి ఇంకా భయంకరంగా ఉంటుంది. కాకపోతే తేలు యొక్క లక్షణాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి.
తేలు తన పిల్లలకి సంతానం ఇస్తుంది అని అంటే అది చనిపోతుంది అని అర్థం. తెలుసా మీకు? తేలు తన యొక్క గర్భం చీల్చుకొని పిల్లలన్నీ పుడతాయి కదా, పుట్టిన తర్వాత తన తల్లిని తినే అవి మనుగడ సాగిస్తాయి. తేలు జన్మిచ్చింది అంటే అర్థం ఏంటంటే 100 తేళ్ళకి జన్మ ఇస్తుంది, కాకపోతే అది చనిపోతుంది. పిల్లలకి తల్లి ఆహారం అయిపోతుంది. అది తేలు యొక్క లక్షణం. వృశ్చిక రాశి వాళ్ళకి ఇది ఒక నెగిటివ్ ఉంటుంది. వాళ్ళు అందరికీ సహాయం చేద్దామని వెళతారు, సహాయం చేస్తారు, కాకపోతే వాళ్ళ అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతారు. ఈ సంవత్సరం అదే జరగబోతుంది. వృశ్చిక రాశి వాళ్ళు, నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము అడగనిదే, ఈ సంవత్సరం కాదు ఎప్పటికీ చెప్తున్నా, అడగనిదే ఎవరికి సహాయం చెయ్యకండి. మీది మంచి తత్వమే, మంచి ఆలోచనే, కాకపోతే మీరు మునిగిపోతారు. మీ నెత్తి మీద చేయబెట్టి మిమ్మల్ని ముంచి వాళ్ళు తేలుతారు, మీరు లోపలికి వెళ్ళిపోయిన సంగతి వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము స్నేహితుల వల్ల, బంధువుల వల్ల ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి డబ్బులు అడిగారు, డబ్బులు అడిగితే ఏం లేదు, తీసుకెళ్ళి మంచిగా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి కడుపు నిండా తినిపించి తాగిచ్చి, ఇంకోసారి డబ్బులు అడక్కరా నాయన నన్ను అని చెప్పి, నా దగ్గర లేవు అని చెప్పొద్దు. మళ్ళీ మా గురువుగారు చెప్పారు డబ్బులు ఎవరికి ఇవ్వద్దని చెప్పారు, కాబట్టి పార్టీ ఇచ్చి పంపించేస్తున్నా, దీంతో ఫ్రెండ్షిప్ కాపాడుకుందాం అని చెప్పి పంపించేయండి. కానీ మాత్రం డోంట్ గివ్ క్రెడిట్స్ టు ఎనీ వన్ దిస్ ఇయర్. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు ఎవరికి సహాయం చేయకూడదు, ఎవరికి అప్పులు ఇవ్వకూడదు. సహాయం చేయకూడదు అని అంటే నీ సంపాదనలో అప్ టు 5% వరకు నువ్వు ఖర్చు పెట్టుకో, సహాయం చేయి. కానీ నీ సంపాదనలో ఉన్న 50% కూడా నువ్వు ఖర్చు పెట్టవద్దు. ఎప్పుడైనా సహాయం చేసేది ఉంటే కూడా 5% సహాయం చెయ్యాలి. దశమ భాగాలు మాత్రమే ఇవ్వాలి. దశమ భాగాల వరకు ఖర్చులు పెట్టుకోండి, ఎవరికైనా సహాయాలు చేయండి, దానాలు చేయండి, కానీ అంతకుమించి ఎక్కువైతే చేయకండి. విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అష్టమ గురుడు వచ్చాడు. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆరోగ్య భంగం చేస్తాడు, ఆరోగ్య మూలకంగా ఆర్థిక నష్టం చేస్తాడు. వెహికల్ యాక్సిడెంట్స్ అవ్వడము, 4 వీలర్స్ పాడవడము, దెబ్బలు తాకడము, కాళ్ళు చేతులు విరగడము, లేకపోతే ఏదన్నా వయసు పడి కొంచెం 40 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళ కిడ్నీలు ఫెయిల్ అవ్వడము, ఏదో ఒకటి ఇబ్బందులు వస్తాయి. ఇంకా సో అది జరగకుండా ఉండాలి అని అంటే ఇమ్మీడియట్లీ చక్కగా హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ ఏదైనా మంచి క్షేత్రంకి వెళ్ళిపోయి ఓ 10 రోజులు ఏదైనా సత్రంలో ఉండి మంచిగా దైవారాధన ధ్యానం చేసుకోండి. ఈ యొక్క కర్ణ పిశాచి ఉంటుంది మన దగ్గర, ఈ మధ్య అందరి చేతులలో ఉంటుంది స్మార్ట్ ఫోన్ని కర్ణ పిశాచి అంటారు అన్నమాట. సో ఆ కర్ణ పిశాచి త్యాగం చేయండి. ఒక 15 రోజులు కర్ణ పిశాచిని పక్కన పెట్టండి. కర్ణ పిశాచి ఎంత దూరం పెడితే మీ అంత హ్యాపీగా ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. వృశ్చిక రాశి వాళ్ళకి పరువు పోతుంది, దేన్ని సీరియస్గా తీసుకోకండి. మీ పరువుని దావాగా వేసి మిమ్మల్ని అవహేళన చేసే ప్రయత్నం చేస్తారు. పంచమ శని అయినప్పుడు ఏం చేస్తాడు అంటే మెయిన్గా మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. ఫోకస్ మైండ్ నుంచి నెగిటివ్ మైండ్ వైపు వేసేస్తాడు. సో అదొకటి బాగా నెగిటివ్ జరిగిపోతుంది. దేని మీద ఫోకస్ చేయలేకపోతారు, ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఎదురవుతాయి. ఎక్కడ ఏ పనైనా సరే కనీసం 4-5 సార్లు పోతే తప్ప పని జరగదు, అది జరుగుతుంది. అష్టమ గురుడు ఏం చేస్తాడు అంటే ఆస్తి నష్టం కలిగిస్తాడు, అప్పుల పాలు చేస్తాడు, తాకట్టు పెట్టిస్తాడు, బంగారం తాకట్టు పెట్టిస్తాడు, కొన్ని దుర్మార్గుల్ని కల్పిస్తాడు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. ఫ్రెండ్స్ ఎవరైనా ఏమైనా వచ్చి ఏదైనా అడిగితే కనుక తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే చెప్పండి. మీకు జూన్ 3వ తారీఖు తర్వాత భాగ్య గురువు రాబోతున్నాడు కర్కాటక రాశిలో. వృశ్చిక రాశి వారికి ఒక బెనిఫిట్ ఏంటంటే వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు వచ్చినప్పుడు వీళ్ళ అదృష్టం పండుతుంది. సేమ్ చెప్పాను కదా ఇందాక కన్యారాశికి ఎట్లాగైతే కనుక లాభము గురుడు ఉచ్చస్థానం ఉంటాడు, వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే భాగ్యములో గురుడు ఉచ్చస్థానంకి వస్తాడు. అంటే వీళ్ళకి అదృష్టం ఎట్లా పండుతుంది అని అంటే ఇంకా 100 times మంచి డబ్బులు వస్తాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి మీ యొక్క మేధాశక్తికి మీరు ఏ టూల్స్ నేర్చుకోండి, క్రిప్టో ట్రేడింగ్ నేర్చుకోండి, తర్వాత ఈ యొక్క దీని ఏమంటారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోండి, వరల్డ్ ఎక్స్ప్లోర్ చేయండి, బాగా సంపాదించండి. ట్రేడింగ్, మెయిన్గా ట్రేడింగ్ చేయడం. వృశ్చిక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే లెర్నింగ్ ట్రేడింగ్. అవి మీరు గ్రెయిన్స్ ట్రేడ్ చేస్తారా, అగ్రో ఫార్మింగ్ చేస్తారా, ఎక్స్పోర్ట్ చేస్తారా, అది మీ ఇష్టం.
మీకు ఏమైనా గైడ్ లైన్స్ కావాలంటే నా దగ్గరికి రండి. నేను ఏదన్నా క్లియర్గా చెప్తాను. నీట్గా డేట్ టు డేట్ గ్రీన్ మార్క్ రెడ్ మార్క్ వేసి ఇస్తాను. నీ లైఫ్లో గ్రీన్ మార్క్ అంటే గోల్డెన్ డేస్, రెడ్ మార్క్ అంటే బ్యాడ్ డేస్. సో బ్యాడ్ డేస్ ఎప్పుడు ఉంటాయి, గుడ్ డే. జీవితంలో తెలుసుకోవాల్సింది ఒకటేనండి, ఎస్ నో ఎప్పుడు చెప్పాలి, ఇది ఒకటి నేర్చుకోవాలి. ఎస్ చెప్పాలా, నో చెప్పాలా, ఇది ఒకటి. రెండవది గుడ్ టైం ఏంటి, బ్యాడ్ టైం ఏంటి, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే జీవితంలో ఈజీగా వెళ్ళగలుగుతాం. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, అది ఒకటి తెలుసుకోవాలి. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు తెలుసుకోవాలి. మన డైలీ వర్క్స్, మన డైలీ రొటేషన్స్ మనం దేంట్లో ఫాలో అవ్వాలి, అదొకటి తెలుసుకోవాలి. మన ఇష్ట దైవం ఏంటో అదొకటి తెలుసుకోవాలి. ఎవ్రీ టైం ఏ పరిస్థితుల్లో అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మన మీద పూర్తిగా అధికారం కల్పించినటువంటి ఒక వ్యక్తి గైడ్లైన్స్ మనం తీసుకోవాలి. అది ఒక గురువు అయి ఉండాలి. ఆ గురువుకి అన్ని నాలెడ్జ్ ఉండాలి. ఇటు లీగల్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ట్రేడింగ్ నాలెడ్జ్ ఉండాలి, ఇటు ఆస్ట్రాలజీ తెలిసి ఉండాలి, అన్ని ఆల్రౌండర్ అయ్యి ఉండాలి. యూ షుడ్ నో ఎవ్రీథింగ్. మనని కామ్ చేసే పర్సనాలిటీ అయ్యి ఉండాలి. అలాంటి గురువుని పట్టుకున్నాం అనుకో, నీ లైఫ్ జింగలాల ఇంకా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఒడిదుడుకులు ఏవి రావాలన్నా గురువు ఉంటే అన్నీ ఎదుర్కొంటావు. మంచి గురువు ఉండాలి, నిన్నెప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండాలి. అలాంటి గురువు ఉంటే చాలు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళకి కాపాడేటువంటి శక్తి మహాగణపతి. వీళ్ళు తప్పకుండా ప్రతి నెల సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి. ప్రతి నెల ప్రవాళ గణపతి అని ఒకటి దొరుకుతుంది. ప్రవాళ గణపతి మెడలో వేసుకోండి. నా దగ్గర ప్రత్యేకంగా ప్రవాళ గణపతి ఇంత పెద్ద దొరుకుతుంది. మేము అది సంకష్ట చతుర్థి రోజున పూజ చేసి ఇస్తాం. ఆ గణపతిని ఇంట్లో పెట్టుకొని ఆరాధన చేసుకోండి. ఒకటి గణపతి, లక్ష్మీ గణపతి సరస్వతి యంత్రం ఇస్తాము. ఆ యంత్రం దగ్గర పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇది నేను ఈ సంవత్సరం ఇచ్చే రెమెడీ. ఇది ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం కూడా వీళ్ళకి ఏంటంటే కేంద్ర స్థానంలో బలమైన గ్రహాలు కేంద్ర స్థానంలోకి వచ్చాయి. బలమైన గ్రహంలో శుభగ్రహం ఏదైతే ఉందో, ధనస్సు రాష్ట్రాధిపతి గురుడు, తన రాష్ట్రాధిపతియే తన మూల త్రికోణ స్థానాన్ని మిథున రాశిలో ఉండి చూస్తున్నాడు. అంటే మిథున రాశిని డైరెక్ట్గా 180 degrees దృష్టిలో గురుగ్రహం చూస్తున్నాడు. అంటే వీళ్ళు ఈ సంవత్సరం టాప్ నెంబర్ 3 పొజిషన్లో ఉన్నారని అర్థం. 3 పొజిషన్లో వీళ్ళు కూడా అదృష్ట యోగ జాతకులే. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి పట్టిందల్లా బంగారం. తీక్ష్ణమైన బుద్ధి పెరుగుతుంది, ఆలోచన పెరుగుతాయి, సరికొత్త ఐడియాలు వస్తాయి, మంచి ఎనర్జీ వస్తుంది. వీళ్ళు ఏ పని చేయాలనుకున్నా అలా పనులు జరిగిపోతాయి వీళ్ళకి. సో మెయిన్గా ఏంటంటే స్టార్టప్స్ ఏమైనా ఉంటే కనుక ప్లాన్ చేసుకోండి, బిజినెస్లు బాగా ఉంటాయి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎంత కష్టపడితే అంత లాభం వాళ్ళకి మంచిగా ఉంది. మెయిన్గా యంగ్స్టర్స్ ఈ సంవత్సరం పెళ్లి చేసుకోండి. ధనుస్సు రాశి వాళ్ళు ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చేసేసుకోండి. ఎందుకోసమంటే కొంచెం ఈ ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు తొందరగా జరగవు. అందులో మూలా నక్షత్ర జాతకులకు పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు చేసేసుకోండి. ఇంకా ఎవరైనా సరే మీకు 24 ఏళ్ళు దాటిన 23 ఏళ్ళు దాటినాయి అంటే అమ్మాయిలు అయితే అబ్బాయినైనా పెళ్ళిళ్ళు చేసుకోండి, తొందరగా పెళ్లి చేసుకోండి. అన్ని రాశుల్లో ఏ రాశి వాళ్ళు తొందరగా పెళ్లి చేసుకుంటే సక్సెస్ లీడ్ చేస్తారు అంటే అది ధనుసు రాశి వాళ్ళు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తొందరగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్లో తొందరగా పిల్లలు కనిస్తారు, వాళ్ళకి లైఫ్ని తొందరగా లీడ్ చేయగలుగుతారు. ధనుసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరము గోల్డ్ లోన్స్ తీసుకోకండి. తర్వాత హౌసింగ్ అంటే కుదువ పెట్టి లోన్ తీసుకోవద్దు. ఇల్లు కుదువ పెట్టు, గోల్డ్ కుదువ పెట్టు, లోన్లు తీసుకోకండి. ఈ సంవత్సరం మీరు అప్పు తీసుకుంటే కుప్పలో పడిపోయినట్టే. ఈ సంవత్సరం ధనుసు రాశి వారు అప్పు చేయొద్దు. లోన్ కూడా అంటే ఏదో చిన్నగా ఒక 5 లక్షల వరకు ఓకే, కానీ అంతకు 5-10 లక్షలు అంటే మీ యొక్క ఫినాన్షియల్ ఎర్నింగ్ స్టేటస్ మీద అప్ టు 20% వరకు తీసుకోండి, కానీ అంతకు మించి ఎక్కువైతే తీసుకోకండి. ఎందుకోసమంటే 4వ స్థానములో శనిగ్రహం వచ్చినప్పుడు ఏంటంటే మాతృవియోగం చేస్తాడు. అర్ధాష్టమ శని అంటారు. అమ్మగారికి అనారోగ్యం తీసుకొస్తాడు. కాబట్టి మీ అమ్మగారికి తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించి పెట్టుకోండి. మీ అమ్మగారికి నాన్నగారికి హెల్త్ ఇన్సూరెన్స్ చేసి పెట్టుకోండి. సింహరాశి వాళ్ళకు కూడా చెప్తున్నాను, అష్టమ శని తండ్రికి నష్టం కలిగిస్తాడు, అర్ధాష్టమ శని తల్లికి నష్టం కలిగిస్తాడు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసి పెట్టుకోండి. ఏమైనా క్రానిక్గా ఏం జరుగుతుందో తెలియదు, సో మీకు హాస్పిటల్కి బాగా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక
4వ స్థానంలో శనిగ్రహం ఉంటే ఏంటంటే 4 వీలర్ త్రూ మనకి దుఃఖాన్ని ఇస్తాడు, ప్రయాణ మూలకంగా దుఃఖాన్ని ఇస్తాడు. అలాగే ఇల్లు దూరం అయిపోవడము, ఇంట్లో ఎక్కువ ఖర్చులు అయిపోవడము, సో ఇల్లు కోల్పోవడము, అప్పులు పాలైపోయి ఇంటిని ఎవరైనా తీసుకోవడం, అట్లా తాకట్టు వ్యాపారం ఈ సంవత్సరం చేయకూడదు. ధనుసు రాశి వారు తాకట్టు చేయకండి. కానీ రిమైనింగ్ ఆల్ బిజినెస్ ఆర్ గుడ్. ఎడ్యుకేషనల్ బిజినెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి ధనుసు రాశి వారు. ట్యుటోరియల్ బిజినెస్ పెట్టుకోండి. తర్వాత ఏమన్నా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ కానీ, లేకపోతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ. ఈ సంవత్సరము ధనుసు రాశి రైతులకు కూడా మంచిగా ఉంది. అగ్రో ఫార్మింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంది. సో మొత్తం మీద ఈ సంవత్సరం ధనుసు రాశి వాళ్ళకైతే బాగుంది. కానీ ఎక్కువగా అప్పుల పాలు అవ్వకండి. ఎంత ఈజీ మెథడ్లో మీరు వర్క్ చేసుకుంటే అంత మంచిది. పూర్తిగా మీ జీవితాన్ని కుదోబెట్టకండి. అండ్ ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నా సరే, చాలని శాలరీస్ ఉన్నా కానీ ఉద్యోగం మానేసైనా బిజినెస్ చేసుకోండి. ధనుసు రాశి వారికి మంచిగా ఉంది. వీళ్ళకి జూన్ 3వ తారీఖు వరకు లక్కీయెస్ట్ టైం ఉంది. జూన్ 3 తర్వాత ఏంటంటే, నేను చెప్పాను కదా ఇప్పుడు అప్పులు చేస్తారంటారు కదా, జూన్ 3 తర్వాత ఆ అప్పులు బరువై కూర్చుంటాయి, అప్పులు కట్టలేకపోతారు. కాబట్టి ఏదున్నా జూన్ 3 వరకు సెటిల్మెంట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ లోన్ తీసుకోండి, షార్ట్ టర్మ్ గెయిన్ చేసుకోండి, క్లియర్ చేసుకోండి. ధనుసు రాశి వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకోండి, గణపతి ఆరాధన చేయండి, బాగుంటుంది. జూన్ 3 తర్వాత ధనత్రయోదశి వస్తుంది. ధనత్రయోదశి యాగం చేయించుకోండి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ధనత్రయోదశి తర్వాత యోగ ప్రాప్తి కలుగుతుంది, మంచి యోగ ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి వాళ్ళు ధనత్రయోదశి యాగం చేసుకుంటే ఏదైతే గురువు నెగిటివ్లోకి పోయినా కానీ వాళ్ళకి పాజిటివ్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ ధనత్రయోదశి యాగంకి ప్రిపేర్ అయ్యి ఉండండి. అట్లాగే ధనుసు రాశి వారు వేసుకోగలిగితే, అంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోగలిగితే నల్లటి ముత్యాల మాల వేసుకుంటే వాళ్ళకి మంచి యోగం. నలుపు ముత్యాల మాల వేసుకోవాలి, వేసుకుంటే బాగా కలిసి వస్తుంది. అందులో మూలా నక్షత్రం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రకారం అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అది ఒకవేళ తీసుకోలేనటువంటి వాళ్ళు కరుంగలి మాల అయినా తీసుకొని కరుంగలి మాల అయినా వేసుకోండి, బాగుంటుంది. మకర రాశి 2026 సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన ధైర్య సాహసాలు వస్తాయి. ఈ సంవత్సరం ధైర్య సాహసాలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పట్టు వస్తుంది. ఎందుకోసమంటే తృతీయ స్థానం లోపల శని వచ్చాడు. శని తృతీయ గతుడైనప్పుడు ధైర్యము, సాహసము, వర్చస్సు, యోగము, బలము ఇవన్నీ కూడా కలిగిస్తాడు. అంటే ఎక్కడ లేని మొండి ధైర్యం వచ్చేస్తుంది. మంచిగా జీవితంలో అద్భుతమైన రాణింపు, సాధించడానికి ముందుకు వెళతారు. అట్లాగే 6వ ఇంట్లో గురువు వస్తాడు. గురువు 6వ ఇంట్లోకి వచ్చడం వల్ల ఏంటంటే రుణాలు తీరిపోతాయి, బలమైన రుణాలు దొరుకుతాయి, చిన్న చిన్న రుణాలు కూడా పోతాయి. అంటే నేనేం చెప్తాను అంటే, మకర రాశి వాళ్ళు ఏం చేయండి అంటే, మీకు ఏదైనా చిన్న చిన్న రుణాలు ఉన్నాయనుకోండి, పెద్ద రుణం తీసుకొని అన్నింటినీ డిస్ప్యూట్ చేయండి, క్లియర్ చేసుకోండి. గురువు 6వ స్థానంలో వచ్చినప్పుడు అప్పుల పాలవుతారు, మంచిదే, చెడుకైతే కాదు. కాబట్టి ఈ సంవత్సరం మీరు గృహ రుణాలు తీసుకోండి, అప్పులు చేసుకోండి, వ్యాపారాలు ఏమైనా స్టార్ట్ చేసుకోండి, అవి మీకు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీస్, తర్వాత ఈ ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ బిజినెస్లు కానీ, తర్వాత ఎలక్ట్రానిక్ బిజినెస్లు కానీ, ఎలక్ట్రికల్ బిజినెస్ కానీ. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారనుకోండి, మనం ఛార్జర్లు కొంటాం, 300, 500 పెట్టి ఛార్జర్లు కొంటాం. మీరు ఢిల్లీ వెళ్తే 80 రూపాయలకి ఛార్జర్ దొరుకుతుంది, దాన్ని మీరు 500 కూడా అమ్ముకోవచ్చు. సో అట్లా ఎలక్ట్రానిక్ మార్కెట్ చూసుకోండి, తర్వాత ఎల్ఈడి లైట్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ చూసుకోండి. ఈ ఇండ్లకి హౌసింగ్ వెండింగ్, ఏవైతే ఎలక్ట్రిక్ వెండింగ్ ఉంటాయి అవి చూసుకోండి. శానిటరీ బిజినెస్ మీద ఫోకస్ చేయండి. నేను ఒకటే చెప్తాను, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఏ పనన్నా చెయ్యి, నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత నీ యొక్క స్వతంత్రంగా బతుకుతున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ పని చేస్తున్నావు అనేది అనవసరం. ఇప్పుడు మనకి ప్లంబర్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్స్ కానివ్వండి, ఇంకా బైక్ రిపేరర్స్ కానివ్వండి, మెకానికల్ షాప్ కానివ్వండి, ఇవి వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదు. డబ్బు వస్తుందా, నువ్వు ఇండిపెండెంట్గా ఉన్నావా, స్వతంత్రంగా ఉన్నావా, చేసుకో, తప్పేం లేదు. నాకు డిగ్నిటీగా నేను తక్కువ టై వేసుకొని 3 లక్షలు 10 లక్షలు అప్పేసుకొని 30,000 జీతం చేస్తానంటే అది ఏం జీవితం రా? రోజు పొద్దున మన బైక్ మీద పోయి ఆఫీస్లో కూర్చొని గంటకోసారి ఛాయ్ తాగుకుంటూ ఏదో పని చేసుకుంటూ తీరా 30,000 నెలకి ఇట్లా వచ్చాయో లేదో పటక్కన ఎగిరిపోతాయి, 30,000 50,000 ఎగిరిపోతాయి. నువ్వు ఎంత టక్ వేసుకొని ఎంత డిగ్నిటీగా ఉంటే ఏం లాభం? అదే ప్లంబింగ్ పని చేయి, రోజుకి 1,000 రూపాయలు వస్తాయి. 1,000 రూపాయలు, 2,000. నాకు ఒక పిల్లాడు ఉండే, ఇక్కడ వచ్చిండే, నేను చెప్పాను, ఒరే నువ్వు అర్బన్ క్లాబ్లో జాయిన్ కారా, ఎందుకు ఇంత దిక్కుమాల పనులు? మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు,
నువ్వు ప్లంబింగ్ పని నేర్చుకో, ఏం పర్లేదు, అంత హీనమైన జీవితం ఎందుకు బతకాలంటే అదే పని పెట్టుకున్నాడు. రోజుకు 3,000 సంపాదిస్తాడు పిల్లాడు. రోజుకు ₹1,00,000, అప్పుడప్పుడు 3,000 కన్నా ఎక్కువ వస్తాయి, రోజుకు 10,000 వస్తాయి. సో ఎలక్ట్రికల్ పని చేసుకుంటున్నాడు, అన్ని రకాల పనులు నేర్చుకున్నాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత డబ్బు సంపాదిస్తున్నావా, తక్కువ సంపాదిస్తున్నావా, ఎక్కువ సంపాదిస్తున్నావా, నీకు ఎంత ఇండిపెండెన్స్ ఉంది. నేను ఎవడు తిట్టట్లా, నేను ఎవడు టార్గెట్ చేయట్లే. నేను ఒకప్పుడు ఒక కార్పొరేట్ ఆఫీస్లో పని చేసేట్టు, అంటే కొన్ని నేర్చుకోవడానికి మా నాన్నగారు పని చేయరా అంటే పోయాను అనమాట. నాకు నిద్రలో కూడా వాడే గుర్తుకొచ్చేటోడు. బాలాజీ ఒకళ్ళు వీడియో చూస్తే నువ్వే, వాడు బాలాజీ కల్లోకి వచ్చేటోడు. వాడి పేరు బాలాజీ, మా హెడ్ అనమాట. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసినోని. వాట్ జోషి ప్రదీప్, వాట్ నా ఈ టైం నువ్వు మారుతి కార్ నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా నీకు అంటాడు. అంటే నేను 40 లక్షల బిజినెస్ చేస్తే నాకు మారుతి కార్ గిఫ్ట్ ఇస్తా అంట. అది కూడా ఈఎంఐలే. వాడేదో నాకు డౌన్ పేమెంట్ కట్టిస్తాడు, ఈఎంఐలు ఇప్పిస్తా అంటాడు. అంటే ఇక్కడికి నుంచి జీవితంని ఇరికిస్తారనమాట వీళ్ళు. కార్పొరేట్ కల్చర్లో ఏంటంటే సింపుల్, నువ్వు ఎక్కడన్నా కార్పొరేట్ కల్చర్లో బిజినెస్ నువ్వు జాబ్కి వెళ్ళగానే నీకు జాబ్తో పాటు వాడు క్రెడిట్ కార్డు కూడా ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు? నువ్వు అప్పుల పాలైతే తప్ప నువ్వు వాడి దగ్గర బానిస అవ్వవు. సో అట్లా అవ్వకండి. మకర రాశి వారు ఏంటంటే అప్పుల పాలు అవ్వకండి. ఈ సంవత్సరం ఏదైనా లైఫ్ స్టైల్ మార్చండి. ఉంటున్న ఇల్లు అయినా మార్చండి, ఆలోచన మార్చండి, లైఫ్ స్టైల్ మార్చండి. ఓకే, ఇండిపెండెంట్ అవ్వండి. ఈ సంవత్సరం మకర రాశి వారు ఇండిపెండెంట్ అవ్వాలి. మీ జీవితాలు ఇంకోటి చేతిలో పెట్టకండి. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ హార్డ్ వర్క్ టు బిల్డ్ యువర్ డ్రీమ్, యూ హ్యావ్ టు వర్క్ టు బిల్డ్ అదర్ డ్రీమ్స్. నీ కళ కోసం నువ్వు కష్టపడకపోతే ఇంకోటి కళ కోసం నువ్వు కష్టపడాల్సి వస్తుంది. సో ఆ ఇంకోటి కళ కోసం కష్టపడకు, చెప్పిన పని చేయు, మంచిగా ఉండు, బాగుంటుంది. మకర రాశి వారికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం మీరు జ్వాలాముఖి మాల వేసుకోండి. జ్వాలాముఖి మాల అనేది మన దగ్గర ప్రొడక్ట్ దొరుకుతుంది, అది రేర్ ప్రొడక్ట్. ఆ మాల వేసుకుంటే దీన్ని ఇంకా ఊపు వెళ్ళిపోతావులే, నీకు ఏం నెగిటివ్ దగ్గర రావు నీకు ఇంకా. కాబట్టి జ్వాలాముఖి మాల మెడలో వేసుకో, నిన్ను అది ప్రొటెక్ట్ చేస్తుంది, ధైర్యం వస్తుంది, మంచిగా జీవితం ముందుకెళ్ళండి. విశేషంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. ఒకసారి గాణగాపూర్ వెళ్ళండి, గురు దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళండి. అలాగే పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రథాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధీనవే శ్రీ పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శనం చేసుకోండి. మకర రాశి వారు బాగుంటుంది. కుంభరాశి వాళ్ళు ఎలా ఉంటుంది అంటే ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యి అన్నట్టు, ఏది చెప్పుకోలేరు, ఎటు పోలేరు అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని వదలపోబోతున్నాడు, అంటే ఇంకా వదలబోతున్నాడు, అంటే చిట్ట చివరి స్థాయికి వచ్చింది. వదలబోవడము అంటే అట్లా వదిలిపెట్టడు, మొత్తం దులిపేస్తాడు కంప్లీట్గా. శని ఎప్పుడైనా, శని మహారాజు వచ్చాడు అంటే మొదలు బాగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మీన రాశి కూడా ఇంక్లూడ్ చేసుకోండి, మళ్ళీ శని కూడా చెప్పను కాబట్టి. సో ఇది ఇంక్లూడెడ్ ఫర్ కుంభరాశి, మీన రాశి రెండు ఇంక్లూడెడ్ అనుకోండి, అంటే శని విషయంలో చెప్తే. శనిగ్రహము ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, అంటే తమ యొక్క వెనక ద్వాదశ రాశి లోపలికి ఎంటర్ అవుతాడో అప్పుడు ఏం చేస్తాడు? కోపం తెప్పిస్తాడు, ఇది చేపిస్తాడు, రిలేషన్షిప్స్ అని కొడతాడు, మొత్తం అంతా తీసుకెళ్ళి దిక్కుమాల ఇన్వెస్ట్మెంట్ చేపిస్తాడు, తర్వాత పేదోడిని వేస్తాడు, ఆ తర్వాత బుద్ధిమంతుడిని వేస్తాడు. సో ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే బుద్ధిమంతులుగా మారే సమయం. ఇఫ్ దే యాక్సెప్ట్ ఇట్, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే. యాక్సెప్టెన్స్ ఈజ్ ద లైఫ్. ఇప్పుడు ఏదైనా జరిగింది తను యాక్సెప్ట్ చేయాలి, అట్లా జరిగేది కాదు. వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, నా వల్ల జరిగింది అని నిందిస్తూ కూర్చున్నావు అనుకో, అది యాక్సెప్టెన్స్ కాదు. ఇంకా అంటే నువ్వు ఇంకా జీవితంలో అక్కడనే ఉండిపోతావు. ఏదైనా ఒక నష్టం జరిగింది, దాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యి. ఎస్, నష్టం జరిగింది, పోయింది, పోతే పోయింది, ఇంకా నేను సాధిస్తాను, ఇది యాక్సెప్టెన్స్. ఎందుకు పోయింది, నేను దాన్ని పోనివ్వను, నేను దాన్ని పట్టుకుంటా, దాన్ని వదిలిపెట్టను అని అనుకున్నావు అనుకో, నువ్వు అటే ఉంటావు, ముందుకెళ్ళవు. ముందు వచ్చే యోగాలు ఏవి కూడా రావు. కాబట్టి కుంభరాశి వారికి ఇది రియలైజేషన్ టైం. ఇది కాబట్టి రియలైజేషన్ టైం కాబట్టి యు రియలైజ్, ఓన్లీ యు రియలైజ్, డోంట్ రియాక్ట్. అండ్ యాక్షన్స్, ఏం జరిగినా రియాక్ట్ అవ్వకూడదు, ఇట్లాగే కూర్చోవాలి. ఏం జరిగినా ఇట్లాగే కూర్చోవాలి. అవునా, మంచిది, శుభం, అంతే, ఇంతే అన్నాలి తప్ప దేనికి రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయ్యావా మళ్ళీ పాస్ట్లోకి వెళ్ళిపోతావు.
సో ఫర్గెట్ టు పాస్ట్ మెల్లిమెల్లిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా యంగ్స్టర్స్కి, ప్రేమికులకి చెప్తున్నా. ఎందుకోసమంటే ఏళ్ళనాటి శని అయినప్పుడు బ్రేకప్లు అవుతాయి, ఏడుపులు వస్తాయి, అది ఒక రకమైన ఉంటుంది ఈ జీవితం అంతా. సో కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా బ్రేకప్లు ఉంటాయి ఇప్పుడంతా కూడా. రిలేషన్షిప్స్లో చాలా ఇదైపోతారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఇప్పుడు అంతా కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్, ఫినాన్షియల్స్ అవన్నీ పక్కన పెడతాం. సైకలాజికల్గా వీళ్ళు అన్ఫిట్ అయిపోతారు, ఎమోషనల్గా డమ్ అయిపోతారు. ఏదైనా మంచికే, నువ్వు ఎమోషనల్గా ఇప్పుడు డమ్ అయ్యావు అంటే ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతావు అని అర్థం. ఏది జరిగినా మంచి అని చెప్తాను నేను, నెగిటివ్ చెప్పను. ఎందుకోసమంటే ఈ గ్రహాల యొక్క థియరీ ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ నీకు కొండ మీద ఒక వజ్రం ఉంది, కొండ మీద వజ్రం ఉంది, అది నీకు ఇప్పియాలనుకుంటున్నాడు గురుగ్రహం. ఇప్పుడు ఏం చేస్తాడు, శనికి చెప్తాడు ఆ వజ్రం కావాలంటే ఆయన కొండ దిగేసి కిందికి నువ్వుకేనా అంటాడు. సో నువ్వు కొండ ఎక్కడం నేర్చుకోవాలి. సో నువ్వు కొండ ఎక్కడం నేర్చుకుంటే అక్కడ వజ్రం ఇస్తాడు. నువ్వు కొండ ఎక్కడం నేర్చుకోలేదు, ఆడ వజ్రం ఉందో లేదో మనకు అనవసరం, ఆ కొండ ఎవడెక్కుతాడు ఏం చేస్తాడు, ఈయన్నే ఉండి చేపలు పట్టుకుందాం అనుకున్నాం అనుకో, ఇక్కడనే ఉంటాం అంతే. హౌ యూ మేక్ యువర్ మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే నేను మీ అందరికీ ఒక మంచి పుస్తకం చెప్తాను, ఆ పుస్తకం చదవండి. ది అన్పోస్టెడ్ లెటర్, పోస్ట్ చెయ్యని ఉత్తరం, మహాత్రేయరా గారు రాశారు. చాలా అద్భుతమైన పుస్తకం. 2020 నేను ఈవెన్ ఐఎమ్ ఆల్వేస్ లెర్నర్, నేను ఎప్పుడూ చదువుతానే ఉంటాను, చదువుకుంటూనే ఉంటాను. 2021 తర్వాత నేను కొంతమంది మేధావులను కలిశాను, కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని కలిశాను. ఆ కలిసిన దాళ్లలో నాకు అద్భుతంగా దొరికిన ఒక మంచి ఫ్రెండ్ ఏంటంటే ఈ పుస్తకం. ఇంకో పుస్తకం దొరుకుతుంది, ఇక్కడి నుంచి ఎక్కడికి. అది జాక్ కాన్ఫీల్డ్ అని ఒక ఆయన ఇంగ్లీష్ ఆథర్ రాశారు, తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకాలు చదవండి. ఒక టైం వస్తుంది మన లైఫ్లో, కామ్గా ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలంటే పుస్తకాలు చదవాలి. కుంభరాశి వాళ్ళు పుస్తకాలు ఎక్కువగా చదవండి, కామ్గా కూర్చోండి, రీసెర్చ్ చేయండి, పుస్తకాలు చదవండి. ఎందుకోసం అంటే మీకు ఇంకో 2 సంవత్సరాల వరకు గురువు అనుగ్రహం రాదు, ఇంకో 2 సంవత్సరాల దాకా శని కూడా అనుగ్రహించడు. మధ్యలో ఎక్కడో శుక్రుడో బుధుడో ఎవరో కొడుకు చంద్రుడు సూర్యుడు వచ్చి మిమ్మల్ని మిగతా 4 గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఇంకోటి రాహు కూడా లగ్నంలో ఉన్నాడు కదా, స్వక్షేత్రంలో రాహు ఉండేసరికి ఏమైపోతుందంటే పిచ్చిలేసిపోతుంది. ఒక రకమైన నెగిటివ్, ఒక రకమైన ఉదాసీనత, ఎవడో వస్తాడు నీ వల్ల కాదురా, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంతే, నీ జాతకం ఇంతే అని అంటారు. సింపుల్ చెప్పాలంటే అది సినిమాలో బంటు లైఫ్ లాగా ఉంటుంది అనమాట. కాబట్టి డోంట్ రియాక్ట్ టు ఎనీవన్. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పిన దాన్ని కూడా రియాక్ట్ అవ్వకండి, రియలైజ్ అవ్వండి. రియలైజేషన్ ఈజ్ ఇంపార్టెంట్. దెన్ డూ యువర్ ఓన్ జాబ్, ఓన్ వర్క్ చేయండి. కొత్త పనులు చేయకూడదు, రిస్కులు ఏవి తీసుకోకండి. రిస్కులు తీసుకుంటే లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. ఎవరికి, కుంభరాశికి లైఫ్ టైం ఫాల్ డౌన్ ఉంటుంది. సో డోంట్ టేక్ ఎనీ రిస్క్, డోంట్ ట్రేడ్, ఈవెన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లు, ఆప్షన్స్ ట్రేడింగ్లు జోలికి వెళ్ళకండి. అండ్ ఇంకోళ్ళ డబ్బులతోటి అస్సలు ఏ గేమ్లు ఆడకండి. నీ డబ్బులతో నువ్వేమో కానీ ఇంకోళ్ళ డబ్బులతో ఏం చేయకండి. నీ డబ్బులు పోయినా నువ్వు ఏడ్చి పక్కన పడుకోవచ్చు, కానీ ఇంకో డబ్బులు పోతే అది ఒక పెద్ద రకమైన నరకం అది. కాబట్టి ఒక్క పాజిటివ్నెస్ అయితే నాకు పెద్దగా కనిపించట్లేదు. బట్ జూన్ 3 తర్వాత కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మీరు ధనత్రయోదశి వరకు అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ దీపావళి వరకు వెయిట్ చేయండి. దీపావళి నుంచి మీకు లక్ స్టార్ట్ అవుతుంది. కుంభరాశి వాళ్ళకి దీపావళి నుంచి కొంచెం లక్ టైం స్టార్ట్ అవుతుంది. సింహరాశి లోపలికి అలా గురువు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాడు, అప్పుడు బాగుంటుంది. వీళ్ళకి నేను చెప్పేది మయూరమాల వేసుకోమని చెప్తాను. కుంభరాశి వాళ్ళు మయూరమాల వేసుకోండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. వీళ్ళకు ఒక చిన్న టిప్ ఇస్తా, కుంభరాశి వాళ్ళకి. అందరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వచ్చేస్తారు, కానీ మీరు అలా చేయకండి. వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము మహాప్రాకారము చుట్టూ రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్యలో ఆ మహాప్రాకారం చుట్టూ ఎంటీ, ఎవ్వరూ ఉండరు, ఖాళీ ఉంటుంది. ఆ టైంలో వెళ్ళి నీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయి. ప్రదక్షిణలు మెయిన్గా చేయాల్సింది 5 అయితే చాలు, ఇంకెక్కువ చేయగలిగితే నీ ఇష్టం. 7 కొండల వాడికి 7 ప్రదక్షిణలు అయితే పక్కా చేయు, తర్వాత నీ ఇష్టం. ఇది ఫాలో అవ్వండి. ఇది అందరికీ చెప్తున్నాను. కుంభ, మీన, మేషరాశి వాళ్ళకి మాత్రం ప్రియారిటీ.
మిగతా వాళ్ళకి మీ ఇష్టం చేస్తే చేయండి. ఎందుకోసమంటే మనకి తిరుమలలో లేని అవకాశం ఒక్కటే, ప్రదక్షిణ లేదు. మీకు ఎర్లీ మార్నింగ్ అంగ ప్రదక్షిణ ఒకటే ఇస్తారు కానీ మీరు మామూలుగా వెళితే స్వామివారిని చుట్టూ ప్రదక్షిణ చేసి రావడానికి ఉండదు. కాబట్టి ఈ మిడ్ నైట్ 12 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది ఆ స్వామివారికి. అప్పుడు మీరు తిరిగారనుకోండి, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తిరుమలలో వెంకటేశ్వర స్వామివారు రాత్రి ఆయన నిద్రిస్తారు అని అనుకుంటారు, శయన సేవ అవుతుంది. కానీ ఆయన తప్పకుండా 2:30 నుంచి 2:30 అంటే 3 గంటలకి, ఆ సమయం నుంచి 4 గంటల వరకు ఆ సమయంలో స్వామివారు బయట తిరుగుతారు అని ఒక ప్రశస్తి ఉంది. ఆయన తప్పకుండా వస్తారు, ఆ ప్రశస్తి ఉంది. వచ్చి భక్తులందరినీ చూసి వెళ్తారు. బ్రహ్మి ముహూర్తంలో ఆయన బయట విహారానికి వచ్చి చూసి వెళ్తారు. వీళ్ళు సుప్రభాత సేవ స్టార్ట్ చేయకన్నా మునిపే ఆయన చూసి వెళ్తారు. ఇది ఉంటుంది, ప్రశస్తి ఉంటుంది. నేను అందుకే బిలీవ్ ఇట్. అందుకే నేను చదువుకునే రోజుల్లో మాకు స్వామివారిని ఎప్పుడు చూడాలనుకున్నా టక్కని పోయేది, 200 రూపాయల టికెట్ తీసుకునేది, అంగప్రదక్షిణ చేసేది. నేను ఎన్నిసార్లు అంగప్రదక్షిణ చేశానో నాకే గుర్తులేదు. చాలాసార్లు అంగప్రదక్షిణకి వెళ్ళాం. అప్పట్లో ఉంటుండే అంగప్రదక్షిణ ఇట్లా ఫటాఫట్ అయిపోతుండే. రాత్రి టికెట్ తీసుకోవాలి, వెయిట్ చేయాలి. రాత్రి 8 గంటలకి టికెట్ ఇస్తుండే, 8 నుంచి 10 గంటల లోపల టికెట్లు ఇస్తుండే. లైన్లో నుంచి 200 టికెట్ తీసుకొని పుష్కరంలో వెళ్ళి అక్కడే కూర్చొని స్వామివారికి రాత్రంతా ప్రదక్షిణ చేసుకొని ముచ్చట్లు పెట్టుకొని కరెక్ట్గా 3:30, 4, 3 అయింది అంటే పోయి పుష్కరంలో స్నానం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వైకుంఠ ద్వారం అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే. అంగప్రదక్షిణ చేస్తే నిజంగా వెంకటేశ్వర స్వామి వారికి అంగప్రదక్షిణ చేస్తే ఇంక మిమ్మల్ని ఆయన చూసుకుంటాడు. పక్కన చంటి బిడ్డని ఎట్లాగైతే ఒళ్ళో పెట్టుకొని చూసుకుంటారో ఆయన అట్లా చూసుకుంటాడు.